Hello aspirants, welcome back to Competitive Hunters. So welcome back to బ్లాక్ బుక్ సిరీస్ ఇంగ్లీష్ సిరీస్ ఇవి చేస్తున్నాము. సో బ్లాక్ బుక్ లో అది కూడా లేటెస్ట్ ఎడిషన్ 2024 లో లేటెస్ట్ ఎడిషన్ వచ్చింది బ్లాక్ బుక్ ది, అదే లాస్ట్ లేటెస్ట్ ఎడిషన్. సో ఆ ఎడిషన్ లో మీకు ఆల్రెడీ ఇడియమ్స్ టాప్ 200 మోస్ట్ రిపీటెడ్ ఇడియమ్స్ ఇన్ ఎస్ఎస్సి, సో అది ఒక 2 లెక్చర్స్ అనేవి వచ్చేసాయి. సో ఈ రోజు ఈ సెషన్ లో మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఓడబ్ల్యూఎస్, సో మోస్ట్ రిపీటెడ్ ఓడబ్ల్యూఎస్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. సో టాప్ 200 ఆల్రెడీ బ్లాక్ బుక్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉండుంటది మీ దగ్గర. ఓకే, సో అందులో ఉన్నది ఉన్నట్టుగానే నేను అన్ని ఇక్కడ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను, ఒక సిరీస్ లాగా బ్లాక్ బుక్ ఇంగ్లీష్ సిరీస్. సో 1 to 100 ఓడబ్ల్యూఎస్ మనం ఈ సెషన్ లో చూద్దాము. సో ఇంకో నెక్స్ట్ లెక్చర్ లో 101 నుంచి 200 ఓడబ్ల్యూఎస్ మనం ఇంకో లెక్చర్ లో చూద్దాము. సో ఇది మీకు ఈ ఈ క్లాస్ వినడం వల్ల మీకు ఏంటి యూస్ అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు, ఆల్రెడీ బుక్ లో ఉంది కంటెంట్, ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో వినాల్సిన అవసరం ఏంటి అని అనుకోవచ్చు. కానీ బుక్ లో ఉన్నది మీకు ఎక్స్ప్లెనేషన్ తో ఉండదు. సో మీకు మైండ్ లో ఖచ్చితంగా ఆ వర్డ్ వినగానే మీకు ఈ వర్డ్ కి మీనింగ్ ఇది కదా అని చెప్పి మీ మైండ్ లో సేవ్ అయిపోతుంది. సో అందుకని ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి విత్ నీట్ ఎక్స్ప్లెనేషన్ ట్రిక్స్ తో పాటు. అండ్ ఆల్సో ఐ ప్రామిస్ యూ, ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు మీకు నేను ఇక్కడ చెప్పే 100 ఓడబ్ల్యూఎస్ అంటే 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ యొక్క వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్ని కూడా మీకు గుర్తుండిపోతుంది. సో ఐ ప్రామిస్ యూ. సో అందుకని వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో విత్ నీట్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ మన డైలీ లైఫ్ లోని జరిగే దాని మీద బేసిస్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే మీకు అది గుర్తుంటుంది. ఓకే, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు. సో ఎగ్జామ్ లో మీకు కావాల్సింది కూడా అదే. సో ఇంకా లేట్ చేయకుండా మనము సెషన్ లోకి వెళ్ళిపోదాం, సిరీస్ సెషన్ లోకి. సో ఎవరైనా ఛానల్ కి కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్ చేయండి. మీ ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. బట్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, క్లాస్ స్కిప్ చేయొద్దు. ఇది నాకన్నా మీకు చాలా అవసరం కాబట్టి నేను చెప్తున్నా. యాక్చువల్ గా నేనైతే అలా చెప్పను, ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అని. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ క్లాస్. సో ఫస్ట్ ఓడబ్ల్యూఎస్ ఏంటి అని అంటే, సో ఫిలాంథ్రోపిస్ట్. సో ఫిలాంథ్రోపిస్ట్ మనం అందరం చూస్తుంటాము, రీసెంట్ గా ఎక్స్పైర్ అయిన రతన్ టాటా గారు కూడా ఫిలాంథ్రోపిస్ట్ అనమాట. సో ఫిలాంథ్రోపిస్ట్ మీనింగ్ ఏంటి అని అంటే, ఒక మ్యాన్ కైండ్ కోసము, వాళ్ళ యొక్క వెల్ బీయింగ్ కోసము ఒక మనిషి డొనేషన్స్ చేయడము, వాళ్ళ గురించి ఆలోచించేదన్నా సంస్థలు స్థాపించడము. సో ఇవన్నీ కూడా ఫిలాంథ్రోపిస్ట్ మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, ఫిలాంథ్రోపిస్ట్ అంటే వెల్ బీయింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్ కోసము వాళ్ళు ఏమైనా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చేయడం అనమాట. సో సొసైటీలో చాలా మంది ఉన్నారు అలా ఫిలాంథ్రోపిస్ట్. మనము మన సెలబ్రిటీస్ లో చూసుకుంటే ఫెమిలియర్ పర్సన్స్, సోను సూద్ కూడా ఒక ఫిలాంథ్రోపిస్ట్, రతన్ టాటా గారు కూడా ఒక ఫిలాంథ్రోపిస్ట్. సో ఇలా చాలా మంది ఉన్నారు. సో మ్యాన్ కైండ్ కోసం సేవలు చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఎపిటాప్. సో ఎపిటాప్ అంటే ఏంటి అని అంటే, మీకు హిస్టరీ మీరు అందరూ చదువుతూనే ఉంటారు. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సెంట్రల్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళే. సో అన్నిట్లో హిస్టరీ అయితే ఉంటుంది. సో హిస్టరీలోని మీరు చూస్తూ ఉంటారు, మొఘల్ ఎంపైర్స్ లో కానీ కొంతమంది ఎంపరర్స్ లోని మీరు టాంబ్ కట్టించారు. సో వాళ్ళ యొక్క మెమరీలోని టాంబ్ అనేది కట్టిస్తూ ఉంటారు. ఓకే, సో అలాగా ఎపిటాప్ అంటే ఆ టాంబ్ అనమాట, చనిపోయిన వాళ్ళ యొక్క గుర్తుగా ఒక టాంబ్ ని కట్టించే దాన్ని ఎపిటాప్ అని అంటాము. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే అంత పెద్ద మీనింగ్ మనము ఏదైనా ఎస్సేస్ లో కానీ ఏదైనా చెప్పేటప్పుడు స్పీచెస్ లో, సో ఈ మీనింగ్ అంతా చెప్పకుండా, సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఒక లెంటి యొక్క మీనింగ్ ని ఒక వర్డ్ తోని మీరు ఆ మీనింగ్ ని రిప్రజెంట్ చేసేటట్టు అనమాట. సో అందుకే ఎపిటాప్ అంటే ఒకరి మెమరీతో, చనిపోయిన వాళ్ళ యొక్క మెమరీతోని ఒక టాంబ్ ని కట్టించేది అనమాట. సో దాన్ని మనం ఎపిటాప్ అని అంటాము. నెక్స్ట్ అబ్సలీట్. సో అబ్సలీట్ అంటే ఏంటి అంటే, యూస్ చేయడానికి ఏది పనికిరాదు, ఇంకా మనం యూస్ చేయలేము దీన్ని అని అంటుంటాం కదా. కొన్ని వస్తువులు ఉంటాయి మన ఇళ్లలో కూడా, ఇంకా దాన్ని యూస్ చేయలేము అని అంటుంటాం. సో అలాంటి మీనింగ్ అబ్సలీట్ అనే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఒక వర్డ్ తోని మనము చెప్పేయచ్చు ఆ మీనింగ్ సంబోధిస్తూ. నెక్స్ట్ ఇంకా ఇల్లిజిబుల్. సో ఇల్లిజిబుల్ అని అంటే,
కొన్ని ఉంటుంది హ్యాండ్ రిటర్న్ తో మనం రాయనివి. ఇప్పుడు డిక్షనరీస్ తీసుకోండి, ఇవన్నీ కూడా మనము రాసుకుంటూ కూర్చోలేం. సో హ్యాండ్ రిటర్న్ అంటే మనం హ్యాండ్ పెట్టి మనం రాయలేం అనమాట కొన్ని. సో అలాగా ఇల్లిజిబుల్ అని అంటే విచ్ కెనాట్ బి రిటర్న్ బై ఎ హ్యాండ్. సో అది రాయలేమన్నమాట హ్యాండ్ తో. సో దాన్ని మనము ఇల్లిజిబుల్ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఇన్ఎవిటబుల్ మీనింగ్ అంటే ఏంటి అని అంటే సో విచ్ కెనాట్ బి అవాయిడెడ్. సో ఇన్ఎవిటబుల్ ఈ వర్డ్ లోని మీకు అర్థమైపోతుంది. సో ఇన్ఎవిటబుల్ అంటే విచ్ కెనాట్ బి అవాయిడెడ్ అంటే కొన్ని వస్తువులు ఉంటుంది. సో మన వే ఆఫ్ లివింగ్ లోని మనం ఫుడ్ ని అవాయిడ్ చేయలేము. సో ఫుడ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఓకే, సో ఇలాగా కొన్ని ఐటమ్స్ ని మనం అవాయిడ్ చేయలేము మన లైఫ్ లో కానీ, ఇంకా ఏ సిచ్యువేషన్స్ ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. సో ఫుడ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. సో ఎగ్జాంపుల్ అనమాట. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఇన్ఎవిటబుల్ అంటే విచ్ కెనాట్ బి అవాయిడెడ్. సో నెక్స్ట్ ఏవియరీ. సో ఏవియరీ అని అంటే బర్డ్స్. ఓకేనా, బర్డ్స్ గురించి వస్తుంది. సో ఏవియరీ అని అంటే ఏవియరీ అండ్ ఆల్సో ఎపియరీ. సో ఈ టూ వర్డ్స్ కి కన్ఫ్యూజన్ అనేది అందరికీ ఉంటుంది. ఓకే, ఏంటి ఏవియరీ అండ్ ఆల్సో ఎపియరీ. సో దీని కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది వచ్చేసి బర్డ్స్ గురించి వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు బీస్ గురించి వస్తుంది. సో దీని గురించి కన్ఫ్యూజన్ ఇక్కడ చదివేటప్పుడు అయితే ఉండదు, కానీ ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. సో దీనికి మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజన్ లేకుండా అంటే, ఇప్పుడు ఏరోప్లేన్స్ కి సంబంధించిన మినిస్ట్రీని మనం ఏమంటాము, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అని అంటాము. ఓకే, సో ఏవియేషన్ అంటే బర్డ్స్ అనేవి బాగా పైన ఎగురుతూ ఉంటుంది కదా. సో ఏవియరీ, సో ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ అని అంటుంటాము. సో ఏవియరీ అంటే స్టార్టింగ్ ఏవితో స్టార్ట్ అయింది కాబట్టి బర్డ్స్ అనేవి బాగా పైన ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, కానీ బీస్ అంత ఆకాశంలో ఎగరవు కదా. సో ఎపియరీ అని అంటే, సో ఎపియరీ ఆబ్వియస్ గా బీస్ వస్తుంది అనమాట. సో బీస్ కి రిలేటెడ్ ఎపియరీ. సో ఇలాగా మీరు కన్ఫ్యూజన్ ని దూరం చేసుకోవచ్చు ఇలా గుర్తుపెట్టుకుని ట్రిక్స్ తోని. అండ్ నెక్స్ట్ కాంటెంపరీ. సో కాంటెంపరీ ఇది కూడా మనం హిస్టరీలో ఎక్కువగా వింటుంటాము. సో ఔరంగజేబ్ కి కాంటెంపరీగా ఏ ఏ సిక్ గురువు ఉన్నారు ఇలా అడుగుతూ ఉంటారు. కాంటెంపరీ అని అంటే ఒకరికి ప్యారలల్ గా ఏం జరుగుతుంది, ఎవరున్నారు, సో ఒకరికి ప్యారలల్ లైఫ్ లో ఏం జరుగుతుంది, ఎవరున్నారు, సో ఇలా మీనింగ్ వస్తుంది కాంటెంపరీ అని చెప్పి. ప్యారలల్ లైఫ్ అనమాట, ప్యారలల్ గోయింగ్, ప్యారలల్ సిచ్యువేషన్. సో ఇది కాంటెంపరీ యొక్క మీనింగ్. అండ్ నెక్స్ట్ స్టోయిక్ అంటే ఏంటి అని అంటే, సో కొంతమంది ఉంటారు లైక్ ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత బాధపడినా సరే వాళ్ళు మాత్రం బయటకి ఎక్స్ప్రెస్ చేయరు. ఓకే, అంటే వాళ్ళలోనే పెట్టుకుంటారు, అందరితో కామన్ గా ఉంటారు. వాళ్ళ యొక్క కష్టాలని, బాధల్ని, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ఎవరితో షేర్ చేసుకోరు, బయటకు తెలియనివ్వరు. సో అలాంటి పర్సన్స్ ని మనము స్టోయిక్ అని చెప్తాము. సో స్టోయిక్ అంటే ఏంటి, సో డిఫికల్టీస్ ని, హార్డ్ సిచ్యువేషన్స్ ని బయటకి ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు. సో స్టోయిక్. నేను ఇలా ఎందుకు మీకు ఓన్లీ వర్డ్స్ రాశాను, సో మీనింగ్స్ ఇలా ఎందుకు రాయలేదు అని అంటే, ఆల్రెడీ బుక్ అనేది ఉంది. ఇది నేనేమి కొత్తగా క్రియేట్ చేసిన కంటెంట్ కాదు. సో ఆల్రెడీ మోస్ట్ రిపీట్ అయిన ఎస్ఎస్సిలో రిపీట్ అయిన కంటెంట్ ని బ్లాక్ బుక్ అనేది ఒక హార్ట్ అని చెప్పచ్చు, ఒక బైబిల్, ఇట్ ఈస్ ఎ బైబిల్ ఫర్ ఇంగ్లీష్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఖచ్చితంగా బ్లాక్ బుక్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే మోస్ట్ రిపీటెడ్, అన్ని రిపీటెడ్, మోస్ట్ రిపీటెడ్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ రిపీటెడ్ అన్ని కూడా వాళ్ళు సెక్షన్స్ వైజ్ గా ఇస్తారు ఇంగ్లీష్ లోని, ఎస్ఎస్సి అండ్ ఆల్సో అదర్ దాన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. సో ఈ బుక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందరి దగ్గర. సో బుక్ అనేది ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ మీనింగ్స్ రాసి మీకు చెప్పడము అనేది ఒక యూస్లెస్ థింగ్ అనమాట. ఓకే, అండ్ ఇది ఒక రీజన్. అండ్ ఇంకో రీజన్ ఏంటి అని అంటే, మీరు ఇక్కడ మీనింగ్ నేను పాయింట్ టు పాయింట్ నేను పెట్టి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తే రిటర్న్ ఫార్మాట్ లో మీనింగ్స్ అన్ని రాసి మీకు అంటే మీరు అంత తొందరగా గ్రాస్ప్ చేసుకోలేరు అనమాట. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను ఏంటి, మీకు ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు మెమరైజ్ అయిపోవాలి, అంటే అన్ని మీకు మైండ్ లోకి ఎక్కిపోవాలి, ఇంకా సపరేట్గా వెళ్ళి మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేకుండా. సో అందుకని
ఇలాగ నేను వర్డ్స్ కనుక రాస్తే మీ కళ్ళు అనేవి ఆ మీనింగ్ కోసం వెతకదు. అంటే ఇక్కడ మీనింగ్ లేదు కాబట్టి ఖచ్చితంగా మీ ఐస్ అనేది వెతకదు, ఓన్లీ వర్డ్స్ చూసుకుంటూ ఉంటుంది. అండ్ నేను చెప్పే మాటలు మీ బ్రెయిన్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో వింటుంది. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే వింటారో ఆ టైంలో మీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్ గా వర్క్ చేస్తుంటుంది. సో ఏదైనా ఆ సిచ్యువేషన్ లోని ఏదైనా విన్నప్పుడు, ఏదైనా చూసినప్పుడు మీరు ఎక్కువగా గ్రాస్ప్ చేసుకుంటారు. ఓకే, సో మీనింగ్స్ నేను ఇక్కడ రాసేసి దీని యొక్క మీనింగ్స్ మీ ముందుగా కళ్ళ ముందు కనుకుంటే మీ బ్రెయిన్ అనేది అంత కాన్సన్ట్రేషన్ ఉండదు మీ బ్రెయిన్ కి. సో ఇది ఒక చిన్న లాజిక్ అనమాట. సో అందుకని నేను ఇక్కడ నేను చేసే సిరీస్ అన్నిట్లో కూడా నేను ఇలానే చెప్తాను. మీరు ఆల్రెడీ ఇడియమ్స్ కూడా చూసుకోండి, మీకైతే లాస్ట్ సెషన్ లాస్ట్ అయ్యేసరికి మీకు అన్ని గుర్తుంటుంది. ఇదైతే నా ప్రామిస్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇంకా క్లాస్ లోకి వచ్చేద్దాం. సో స్టోయిక్ అనేది అయిపోయింది. సో అథీస్ట్ అంటే గాడ్ అని నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు, హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ యొక్క ఎగ్జిస్టెన్స్ ని బిలీవ్ చేయరు. సో వాళ్ళని మనం అథీస్ట్ అని అంటుంటాము. అండ్ నెక్స్ట్ క్యాట్రోగ్రాఫర్ అంటే డిక్షనరీస్. చాలా మంది డిక్షనరీస్ రాస్తూ ఉంటారు. సో డిక్షనరీస్ ని రాసే వాళ్ళని మనం ఏమంటామంటే క్యాటోగ్రాఫర్ అని అంటుంటాము. నెక్స్ట్ కొల్స్ట్రోఫోబియా. సో ఇది మీకు హోంవర్క్ అనమాట. నేను సెషన్స్ చేసేటప్పుడు ఒకటి లేకపోతే 2-3 వర్డ్స్ అలాగా మీకు హోంవర్క్ అనేది ఇస్తుంటాను. సో ఈ సిరీస్ లోని మీకు ఇది హోంవర్క్. కొంత మీ యొక్క ఎఫర్ట్ కూడా ఉండాలి. సో దాన్ని సర్చ్ చేయడము, బుక్ లో ఒకసారి చూడడము తిరగేసి, సో అలా చేయడం వల్ల మీ ఎఫర్ట్ పెడితే కొంత మీ మైండ్ లో అనేది సేవ్ అవుతుంది. ప్రతిదీ విని నేర్చుకోవడం కాకుండా మీ యొక్క ఎఫర్ట్ తో కూడా మీరు కొన్ని నేర్చుకుంటే మీకు కొంచెం ఎక్కువగా గుర్తుంటుంది. సో అందుకని ఇది మీకు హోంవర్క్. సో అది ఏంటి, దాని మీనింగ్ అనేది మీకు తెలుసుకుని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఓమ్ని సెంటర్. సో ఓమ్ని సెంటర్ అంటే ఓమ్ని అంటే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అని వస్తూ ఉంటుంది. సో ఓమ్ని పొటెంట్ అని కూడా చెప్తుంటాము. అంటే ఓమ్ని పొటెంట్ అంటే ఎవ్రీ దగ్గర, అంటే ప్రతి దగ్గర ఒక మనిషి ఉంటుండడం. సో ఇలా మీనింగ్ అనేది వస్తుంది ఓమ్ని పొటెంట్ అనమాట. గాడ్ ఈస్ ఏ ఓమ్ని పొటెంట్ అంటే ప్రతి దగ్గర గాడ్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఓమ్ని పొటెంట్. సో అలా కూడా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఓమ్ని అంటే ఏంటంటే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. సో ఓమ్నిసెంట్ అంటే ఏంటి అంటే ఎవ్రీథింగ్, అన్ని గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది అనమాట. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ పెనేషియా. సో పెనేషియా అంటే ఏంటి అని అంటే మీరు చాలా దగ్గర మీరు చూసే ఉంటారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ, ఓకే, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెనేషియా ఇలాగా ఉంటూ ఉంటుంది. సో పెనేషియా మీనింగ్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్, ఒకటే మార్గము అని వస్తుంది. సో పెనేషియా ఇది మీరు డైలీ యూస్ చేసే, మీరు డైలీ కాన్వర్జేషన్ లో కూడా మీరు అనేది యూస్ చేయొచ్చు పెనేషియా అనే వర్డ్ ని. ఓకే, అండ్ నెక్స్ట్ పాలిగాట్. సో పాలిగాట్ అంటే ఏంటి, మల్టిపుల్ లాంగ్వేజెస్. ఓకే, మల్టిపుల్ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళని పాలిగ్లాట్ అని అంటాము. చాలా మంది ఉంటారు, చాలా లాంగ్వేజెస్ వచ్చి ఉంటుంది వాళ్ళకి. ఓకే, వాళ్ళు చాలా టాలెంటెడ్ అనే చెప్పాలి. సో అలాగా పాలిగ్లాట్ అంటే మల్టీ లాంగ్వేజెస్ ని తెలిసిన వాళ్ళు. నెక్స్ట్ క్రోనాలజీ. సో క్రోనాలజీ అని అంటే ఒక పీరియడ్ ప్రకారము ఒక ఆర్డర్ లో దాన్ని అమర్చడం, ఒక ఆర్డర్ లో చెప్పడము. మీరు అంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు అని ఒక షో వచ్చేది. ఓకే, సో అందులో ఏంటి అని అంటే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని చెప్పి మీరు చూసే ఉంటారు. సో చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని చెప్పి ఒక సెగ్మెంట్ ఉంటుంది. సో అక్కడ ఏంటి అని అంటే క్వశ్చన్స్ ఇస్తారు. సో అది ఏంటంటే ఈ ఒకటి ఏదైనా ఇయర్స్ కానీ ఈవెంట్స్ కానీ ఇచ్చేసి ఒక క్రోనాలజీలో సెట్ చేయండి అని అంటారు. అంటే ఒక ఆర్డర్ వైజ్, అంటే ఒక సీక్వెన్స్, అది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ లో కానీ లేకపోతే ఏదో ఒకటి ఆ వాళ్ళు ఇచ్చిన క్రోనాలజీలో మనము అరేంజ్ చేయాలన్నమాట. సో అదొక సెగ్మెంట్ ఉంటుంది. సో క్రోనాలజీ అంటే ఏంటి అని అంటే ఒక ఆర్డర్ లోని ఇచ్చిన డేటాని పేర్చి పెట్టడం అనమాట. ఒక ఆర్డర్ లో చెప్పడం ఇలా వస్తుంది. సో క్రోనాలజీ అంటే మీనింగ్ అది. సో ఎక్స్టెంపోర్ అంటే ఏంటి అని అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్, ఏమి ప్రిపరేషన్ లేకుండా ఒక టాపిక్ గురించి మాట్లాడడం కానీ చెప్పడం కానీ,
ఇది ఎక్స్టెంపోర్ అని అంటే. మీరు ఎక్కువగా గమనిస్తే ఈ కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, యూనివర్సిటీస్ లెవెల్లో ఎక్స్టెంపోర్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే జస్ట్ అంటే నేను నా కాలేజ్ టైంలో కూడా నేను ఈ ఎక్స్టెంపోర్ లోని పార్టిసిపేట్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నాకు. సో ఎక్స్టెంపోర్ అంటే ఏంటంటే జస్ట్ ఒక 5 minutes ముందు మీకు టాపిక్ అనేది ఇస్తారు. అంటే మా కాలేజ్లో అయితే అలా చేసేవారు ఎక్స్టెంపోర్ కాంపిటీషన్స్. 5 minutes 2 minutes నాకు సరిగ్గా గుర్తులేదు. సో విత్ ఇన్ ఆ పర్టికులర్ టైం ముందు అయితే కరెక్ట్ గా టాపిక్ ఇచ్చేవాళ్ళు. సో ఆ టాపిక్ మీద ప్రిపేర్ అయిపోయేసి మేము వెళ్ళి ఆ కరెక్ట్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు పిలుస్తారు. సో వెళ్ళి మేము జడ్జెస్ ఉంటారు. సో వాళ్ళ ముందు ఏ టాపిక్ అయితే చెప్పారో అది దాని గురించి మాట్లాడాలన్నమాట. సో అక్కడ కాంపిటీషన్ జరిగిన వాళ్ళందరిలో బెస్ట్ ఎవరో బెస్ట్ 3 తీసి వాళ్ళకి ప్రైజెస్ అనేది ఇస్తారు. సో నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎక్స్టెంపోర్ లో మా కాలేజ్ లోని. సో ఇక్కడ ఎక్స్టెంపోర్ అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఒక టాపిక్ గురించి మాట్లాడడం అనమాట. నెక్స్ట్ ఫాస్టిడస్. సో ఫాస్టిడియస్ అంటే చాలా మంది ఫాస్ట్ ఉంది అంటే ఫాస్ట్ కి సంబంధించి ఏదైనా ఉంటుంది అని అనుకుంటారు. ఓకే, స్పీడ్ కి సంబంధించింది కానీ సో ఫాస్టింగ్ ఉంటుంటారుగా, సో దానికి సంబంధించి ఏదైనా ఉండొచ్చు అని అనుకుంటారు. బట్ ఫాస్టిడియస్ అంటే దానికి సంబంధించింది అస్సలు కానే కాదు. అంటే కొన్ని రూల్స్ పరంగా కానీ కేర్ఫుల్నెస్, నీట్నెస్, సో వాటి మీద ఒక అంటే కాంప్రమైజ్ కాకుండా వాటి మీద స్ట్రిక్ట్ గా ఉండడం అనమాట. సో ఆ మీనింగ్ అనేది వస్తుంది ఫాస్టిడియస్ కి. సో ఫాస్టిడియస్ మీనింగ్ అంటే ఏంటి, నీట్నెస్ కానీ రూల్స్ పరంగా కానీ కొన్ని అకామిడేషన్స్ పరంగా ఏ టాపిక్ లో పరంగా అయినా స్ట్రిక్ట్ గా ఉండడం అనమాట. సో వితౌట్ కాంప్రమైజ్ అనేది ఏమి కాకుండా సో దాన్ని ఫాస్టిడియస్ అంటాము. అండ్ ఆల్సో మీరు బుక్ లో అయితే మీకు ఇది అది ఒక 1 line లో ఒక 3-4 words లో ఇచ్చేస్తున్నారు అనమాట, ఇంత ఎక్స్ప్లెనేషన్ లేకుండా. సో ఫాస్టిడియస్ అంటే ఏంటి అని అంటే అకార్డింగ్ టు బ్లాక్ బుక్ వాళ్ళు ఇచ్చింది ఏంటి అని అంటే సో ప్లీజ్ చేయడానికి డిఫికల్ట్ గా ఉండడం. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాను, స్ట్రిక్ట్ గా ఉంటారు వాళ్ళు, ఏ టాపిక్ లో ఏ సబ్జెక్ట్ లో అయినా సరే వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటారు అని చెప్పాను. సో ప్లీజ్ అంటే వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ వాళ్ళని ప్లీజ్ చేయడానికి కానీ డిఫికల్ట్ అనమాట. సో అది ఇచ్చున్నారు బ్లాక్ బుక్ లోని. సో దానికి మీకు అర్థం అవ్వడానికి ఇంకొంచెం డీప్ గా ఎక్స్ప్లెనేషన్ చేశాను నేను. సో ఫాస్టిడియస్ అంటే డిఫికల్ట్ టు ప్లీజ్ ఏ పర్సన్. సో అటోపియా. సో అటోపియా అంటే ఏంటి అంటే ఒక ఇమాజినరీ కంట్రీలో కానీ అన్ని వాళ్ళకి అనుకూలంగా అనుకుంటూ ఇమాజినరీ స్టేట్ లో ఇమాజినరీ కంట్రీలో బతుకుతూ ఉంటారు అనమాట. సో ఆ కండిషన్ ని ఒటోపియా అని అంటాం మనము. అండ్ నెక్స్ట్ అమెచ్యూర్. సో అమెచ్యూర్ ఆబ్వియస్ గా అది అందరికి తెలిసిన వర్డే. సో ఏ ఫీల్డ్ లో కానీ ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వారు, ఏమి తెలియని వాళ్ళు, వాళ్ళందరినీ మనం అమెచ్యూర్ కింద వేస్తుంటాం లెక్కలో. నెక్స్ట్ అంబిడెక్స్ట్రస్. సో అంబిడెక్స్ట్రస్ అంటే ఏంటి అంటే అంబిడెక్స్ట్రస్ మీరు రజనీకాంత్ శివాజీ మూవీ చూసే ఉంటారు. సో అందులోని ఒక సీన్ లోని సిగ్నేచర్స్ పెట్టేటప్పుడు రజనీకాంత్ అపాయింట్మెంట్ ఇస్తుంటారుగా అందరికి. సో సైన్స్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇంటర్వెల్ తర్వాత లాస్ట్ లోని సో అప్పుడు 2 hands పెట్టి సైన్స్ అనేది చేస్తుంటారు అనమాట. సో అలాగా అంబిడెక్స్ట్రస్ అంటే హూ కెన్ రైట్ బై యూసింగ్ హిస్ 2 hands. అంటే రైట్ హ్యాండ్ తో ఎంత కన్వీనియంట్ గా రాస్తామో మనము లెఫ్ట్ హ్యాండ్ తో కూడా అలానే రాస్తారు. సో వాళ్ళని మనం అంబిడెక్స్ట్రస్ అని అంటాము. ఓకే, సో అంబిడెక్స్ట్రస్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, శివాజీలో రజనీకాంత్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఐకాన్క్లాస్ట్. సో ఐకాన్క్లాస్ట్ అంటే ఇన్స్టిట్యూట్స్ మీద, లాస్ మీద, గవర్నమెంట్స్ మీద సో వాళ్ళకి ఎటువంటి నమ్మకాలు ఉండవు. సో నమ్మకాలన్నీ పోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే ఐకానోక్లాస్ట్ అని అంటాము. నెక్స్ట్ ఇన్ఫెయిలబుల్. సో ఇన్ఫెయిలబుల్ అంటే ఒక మిస్టేక్ అనేది జరిగిపోయింది. సో ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేయలేమన్నమాట. సో కరెక్ట్ చేయలేని మిస్టేక్ ని ఇన్ఫెయిలబుల్ అని అంటాము. నెక్స్ట్ అల్ట్రస్ట్. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఈ స్పెల్లింగ్ లోని మీకు దగ్గరగా ట్రస్ట్ అనే స్పెల్లింగ్ కనిపిస్తుంది. సో అల్ట్రూస్ట్. సో దగ్గరగా మీకు అదే కనిపిస్తుంది అల్ట్రూస్ట్ అంటే. ఈ వర్డ్ యొక్క మీనింగ్ కూడా అల్ట్రూస్ట్ అని అంటే ట్రస్ట్ కి సంబంధించి డొనేషన్ చేయడం, చారిటీకి సంబంధించి అన్ని కూడా ఈ వర్డ్ కింద వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అచీవ్. సో మనకి మొబైల్స్ యూజ్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా ఒక
ఫైల్స్ కానీ ఏదైనా ఫొటోస్ కానీ అర్చీవ్ అనే ఆప్షన్ కింద ఉంటుంది. సో అర్చీవ్ అంటే ఏంటి అని అంటే దాన్ని ఒక ఐ మీన్ మనకి ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ కూడా మనం అచీవ్ చేస్తుంటాము. అంటే అవన్నీ కూడా సేఫ్ గా ఇంకొంచెం ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ కూడా సేఫ్ గా ఒక సైడ్ పెట్టినట్టు అనమాట మనం అచీవ్ చేస్తే మొబైల్స్ లోని. సో ఇక్కడ అచీవ్ మీనింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ గవర్నమెంట్ సంబంధించిన అన్నిటిలోని ఫైల్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ లోని ఒక సేఫ్ సైడ్ పెడుతుంటారు. సో దాన్ని మనం అచీవ్ అంటాం అనమాట. సో బిబ్లియోఫైల్. సో బిబ్లియోఫైల్ బైబిల్ మనందరికి తెలుసు. బైబిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ హోలీ బుక్ ఫర్ క్రిస్టియన్స్. సో బిబ్లియోఫైల్ అంటే ఏ పర్సన్ హూ లవ్స్ టు కలెక్ట్ బుక్స్ అనమాట. బుక్స్ ని కలెక్ట్ చేయడానికి ఇష్టపడే వాళ్ళని మనము ఏమంటాము? బిబ్లియోఫైల్ అంటాము. నెక్స్ట్ జీనోసైడ్. జీనోసైడ్ అని అంటే మనము దీన్ని ఈ వర్డ్ ని బ్రేక్ చేసుకోవచ్చు. మనకి రూట్ వర్డ్స్ అనేవి కొన్ని ఉంటుంది. ఓకే, సో జీనోసైడ్ ని మనము ఈ జీనోసైడ్ ఏ 2 వర్డ్స్ తో తయారవుతుంది? జెన్ అనే ఒక వర్డ్ అండ్ ఆల్సో ఇంకో వర్డ్ ఏంటి? సైడ్ అనే ఒక వర్డ్. సైడ్ అంటే ఏంటంటే కిల్లింగ్ కి సంబంధించింది అనమాట. సైడ్ అనే రూట్ వర్డ్ అంటే చంపడము, డెత్ కి సంబంధించి వస్తూ ఉంటుంది. సో జీన్ అంటే ఏంటి? జీన్స్, మనం జీన్స్ అంటున్నాము కదా. సో అలాగా సైడ్ అంటే ఏంటి? చంపడం, కిల్. అంటే జీన్ అంటే ఏంటి? జీన్స్ మనం తెలుసుగా అందరికి, బయాలజీలో వస్తూ ఉంటుంది. సో ఒక రేస్ ని గాని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని గాని చంపేదాన్ని మనం జెనోసైడ్ అని అంటాం. ఓకే, సో ఇలా మీరు డివైడ్ చేసుకుని మీరు వర్డ్స్ ని చూసుకున్నట్టయితే మీకు ఈ వర్డ్ తో ఇంకేదైనా వచ్చినా సరే మీరు పెట్టగలరు. ఐ మీన్ ఆప్షన్స్ లో చూసుకుని ఈ వర్డ్ తో ఇంకేదైనా సూసైడ్ అని కూడా వస్తుంటుంది, రెగోసైడ్ అని వస్తుంటుంది. సో ఇలా చాలా చాలా ఉన్నాయి సైడ్స్ తో వచ్చేవి. సో అది కూడా మనం సెపరేట్ సెషన్స్ చూద్దాము. సైడ్ తో వచ్చే వర్డ్స్ అన్ని ఫోబియాస్. సో ఇలా అండ్ స్టడీస్. సో ఆలజీ అని వస్తుంది. ఓకే, బయాలజీ, ఎంటమాలజీ. సో ఆలజీతో వచ్చే స్టడీస్ అన్ని కూడా మనం అవన్నీ కూడా సెపరేట్ సెషన్స్ చేద్దాము ఫ్యూచర్ లో. నెక్స్ట్ ఇంకా జీనోసైడ్ అంటే ఏంటి? ఒక రేస్ ని కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కానీ కిల్ చేయడము. నెక్స్ట్ ఇన్ఆడిబుల్ అంటే వినిపించకపోవడం. ఇది అందరికి తెలుసు. ఇన్కారిజిబుల్ అంటే కరెక్ట్ చేయలేండి. సో ఆల్రెడీ మిస్టేక్ అనేది అయిపోయింది, సో దానికి కరెక్ట్ చేయలేము. సో దాన్ని మనం ఇన్కారిజిబుల్ అంటాము. ఇన్కారిజిబుల్ లోని కరెక్ట్ అనే వర్డ్ కరెక్ట్ లోని ఇక్కడ మనకి హాఫ్ స్పెల్లింగ్ అనేది వస్తుంది. సో ఇన్కారిజిబుల్ అంటే కరెక్ట్ చేయలేండి. సో ఇక్కడతోని 28 OWS అనేది మనకి అయిపోయింది. సో మనం ఒకసారి అన్ని కూడా రివైజ్ చేద్దాము. ఎందుకు అని అంటే నేను ప్రామిస్ చేశాను మీకు ఈ సెషన్ ఎండ్ అయ్యేలోపు అన్ని గుర్తుండాలి అని చెప్పి. సో అందుకని ఫాస్ట్ గా మనం రీక్యాప్ చేసేసుకుందాము. సో ఫిలాంథ్రోపిస్ట్ రతన్ టాటా, సోనూ సూద్ వీళ్ళందరూ ఫిలాంథ్రోపిస్ట్. అంటే మ్యాన్ యొక్క వెల్ బీయింగ్ కి, మ్యాన్ కైండ్ యొక్క వెల్ బీయింగ్ కి వాళ్ళు ఏదో ఒక సేవ వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తుంటారు అనమాట. అండ్ ఎపిటాప్ అంటే టాంబ్. సో హిస్టరీలో మనం చూసుకుంటే ఏంటి? ఎపిటాప్ డెడ్ పర్సన్ కి మెమరీకి ఒక టాంబ్ ని కట్టించేదాన్ని ఎపిటాప్ అని అంటాము. నెక్స్ట్ ఆబ్సొలీట్ అంటే పనికిరానివి, ఇంకా ఇది పనికిరాదు మనకి. సో పనికిరాని వస్తువులన్నీ కూడా మనం అబ్సల్యూట్ అనే వర్డ్ తోని యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ ఇల్లిజిబుల్ అంటే హ్యాండ్ రిటన్ అంటే చేతితో రాసేదానికి కుదరదు అని అనుకున్న మీనింగ్ ని మనం ఇల్లిజిబుల్ అనే వర్డ్ తో చెప్తుంటాం. ఇన్ఎవిటబుల్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్. సో ఏవియరీ ఆల్రెడీ నేను ఇక్కడ మీకు అన్ని చెప్పాను. సో ఏవియరీ అంటే బర్డ్స్ కి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ కాంటెంపరీ అంటే ప్యారలల్ లైఫ్, ప్యారలల్ సిచ్యువేషన్స్, ప్యారలల్ గోయింగ్. స్టాయిక్ సో హార్డ్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ ని దాచుకుని బయట ఎవరితో షేర్ చేయకుండా కంట్రోల్ చేసుకుని ఉంటారు. సో వాళ్ళని స్టాయిక్ పర్సన్స్ అని అంటాము. సో అట్లీస్ట్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో క్యారెక్టోగ్రాఫర్ హూ రైట్స్ డిక్షనరీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి హోంవర్క్ మీకు. ఓమ్ని సెంటర్ సో హూ నోస్ ఎవ్రీథింగ్, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. పనేషియా సో డిఫికల్టీస్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్, ఒక మెడిసిన్. నెక్స్ట్ పాలిగ్లాట్ హూ నోస్ సెవరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. క్రోనాలజీ సెట్టింగ్ ఏ సర్టైన్ డేటా ఇన్ ఏ ఆర్డర్. ఎక్స్టెంపోర్ సో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఏదైనా టాపిక్ గురించి మాట్లాడని ఎక్స్టెంపోర్ అంటుంటాము. నెక్స్ట్ ఫాస్టిడియస్ సో విచ్ పర్సన్ హూ ఈస్ డిఫికల్ట్ టు ప్లీజ్. ఉటోపియా ఒక ఇమాజినరీ వరల్డ్ లో ఉంటారు, ఇమాజినరీ కంట్రీ, ఇమాజినరీ వాళ్ళకి అనుకూలంగా ఇమాజిన్ చేసుకుని అందులో ఉంటుంటారు. సో వాళ్ళని ఉటోపియా అంటుంటాం. అమెచ్యూర్ అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. నెక్స్ట్ అంబిడెక్స్ట్రస్ శివాజీ 2 hands తో రాస్తుంటారు.
ఓకే. అండ్ ఇన్కానోక్లాస్ట్. సో లాస్, ఇన్స్టిట్యూట్స్ వీటి మీద నమ్మకం పోయిన వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు. ఇన్ఫాలబుల్, సో విచ్ ఈస్ మిస్టేక్ ఈస్ డన్, సో విచ్ కెనాట్ బి కరెక్టెడ్, సో ఇన్ఫాలబుల్. అల్ట్రస్ట్, సో చారిటీ, ట్రస్ట్ దానికి సంబంధించింది అల్ట్రస్ట్. అర్చీవ్, సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోని కొన్ని ఫైల్స్ ని సేఫ్ గా పెడుతుంటారు అనమాట, ఇంపార్టెంట్ ఫైల్స్, దాన్ని మనం అర్చీవ్ అంటున్నాము. నెక్స్ట్ బిబిలియోఫైల్, హూ వన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కలెక్టింగ్ ఆఫ్ బుక్స్, బిబిలియోఫైల్. జినోసైడ్, ఒక రేస్ గాని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గాని చంపేయడం. ఇన్ఆడిబుల్, వినిపించకపోవడం. ఇన్కారిజిబుల్, సో కరెక్ట్ చేసుకోలేండి, ఇన్కారిజిబుల్. సో ఇది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మళ్ళీ అన్ని రీక్యాప్ చేసుకున్నాము. ఓకే, సో 28 OWS మీకు గుర్తుండిపోయి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ గా వినండి, అప్పుడే మీకు ఈ సెషన్ యొక్క ఫ్రూట్ఫుల్నెస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ 29th OWS కి వస్తాము. సో లెక్సికోగ్రాఫర్, సో సారీ, లెక్సికోగ్రాఫర్ అని అంటే డిక్షనరీ రాసే వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటాము. ఇక్కడ కార్టోగ్రాఫర్ అంటే కొంతమంది బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది వాళ్ళకి, ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ రైటింగ్. సో కార్టోగ్రఫీ అని అంటే బ్యూటిఫుల్ గా రాయడం అనమాట, రాసే వాళ్ళని కార్టోగ్రాఫర్స్ అంటుంటాము. సో నేను ఈ మీనింగ్ దీనికి చెప్పేశాను, ఐఎమ్ సో సారీ. సో లెక్సికోగ్రాఫర్ అంటే డిక్షనరీస్ ని రాసే వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటుంటాము. నెక్స్ట్ మర్సినరీ, అంటే మనీ ఇంపార్టెంట్ అనుకుని మనీ కోసం ఫైట్ చేయడము, మనీని ఎర్న్ చేసుకోవడం. సో ఆ మీనింగ్ మనకి మర్సినరీ అని వస్తుంది. నెక్స్ట్ మిసాంథ్రోప్, సో మిసాంథ్రోప్ ని మనం డివైడ్ చేసుకుని చూద్దాము. సో మిస్ అంటే ఏంటి అంటే, మిస్ అనే రూట్ వర్డ్ మనకి హేట్ ని తెలుపుతూ ఉంటుంది, హేట్రెడ్. సో మిసాంథ్రోప్ అంటే ఏంటంటే మనుషుల్ని కానీ ఇంకెవరినైనా సరే మనుషుల్ని అన్నిటిని హేట్ చేసే వాళ్ళని మిసాంథ్రోప్ అంటాము. ఓకే, సో మిసాంథ్రోప్ అంటే ఏంటి, మనుషుల్ని హేట్ చేసే వాళ్ళని మిసాంథ్రోప్ అంటాము. నెక్స్ట్ నాస్టాల్జియా, అంటే డిఫికల్ట్ సో నాస్టాల్జియా అంటే అంటే పాస్ట్ లో జరిగిన ఈవెంట్స్, అంటే డిఫికల్ట్ ఈవెంట్స్, కష్టాలు కానీ ఏదైనా సరే ఆ డిఫికల్ట్ ఈవెంట్స్ ని కూడా ఇంకా గుర్తు పెట్టుకుని ఉండడం అనమాట. చాలా మందికి గుర్తుంటుంది మర్చిపోకుండా. సో వాళ్ళందరినీ కూడా మనము ఆ సిచ్యువేషన్స్ ని ఆ సందర్భంలోని మనము నాస్టాలజీ అనే వర్డ్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాంఫీబియన్స్, సో యాంఫీబియన్స్ అంటే చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము, క్రొకొడైల్ ఈస్ యాంఫీబియన్, అంటే అది వాటర్ లో కూడా ఉంటుంది అండ్ ఆల్సో ల్యాండ్ మీద కూడా ఉంటుంది. సో యాంఫీబియన్ అంటే మీనింగ్ అది. ఆటోబయోగ్రఫీ అంటే నా గురించి నేనే, నా స్టోరీ గురించి నేనే ఒక బుక్ రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. వేరే వాళ్ళ గురించి నేను రాశాను అనుకోండి, అప్పుడు అది బయోగ్రఫీ అవుతుంది. నాకు నేను రాసుకుంటే ఆటోబయోగ్రఫీ, వేరే వాళ్ళ గురించి రాస్తే అది బయోగ్రఫీ. నెక్స్ట్ క్యానిబల్ అంటే one who eats human flesh. There are also few people in world who eats human flesh. అది చాలా రిడిక్యులస్ అని చెప్పాలి. సో హ్యూమన్ ఫ్లెష్ ని వాళ్ళు తింటారు, సో వాళ్ళని క్యానిబల్ అంటాము. అండ్ నెక్స్ట్ చౌఫర్. సో చౌఫర్ అని అంటే మీరు ప్రైవేట్ కార్ యొక్క డ్రైవర్, లేకపోతే ఎవరైనా హైర్ చేసుకున్న కార్ యొక్క డ్రైవర్స్ ని మనము ఇలా పిలుస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ యాంటమాలజీ. సో ఆలజీ అంటే ఒక స్టడీ అన్నమాట. ఇక్కడ ఎంట్ అంటాము, యాంట్ అంటాము. సో ఎంటమాలజీ, సో ఎంట్ అంటే ఏంటి అని అంటే ఇన్సెక్ట్స్ అన్నమాట. సో ఇన్సెక్ట్స్, వార్మ్స్, సో వీటి గురించి స్టడీ చేయడం, సైంటిఫిక్ స్టడీ చేయడాన్ని ఎంటమాలజీ అని అంటాము. నెక్స్ట్ ఇన్సాల్వెంట్. సో ఇన్సాల్వెంట్ అంటే ఏంటంటే డెప్స్ అంటే ఏంటి, అప్పులు. సో అప్పులు వీటిని తీర్చలేని వాళ్ళని ఇన్సాల్వెంట్, ఆ సిచ్యువేషన్స్ ఇన్సాల్వెంట్ అంటుంటాము. నెక్స్ట్ క్లెప్టోమేనియా ఏంటంటే కొంతమంది దొంగతనం చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అది ఒక జబ్బు అని చెప్పొచ్చు, అదొక ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు, అది వాళ్ళకే వదిలేయాలి మనకు. సో క్లెప్టోమేనియా అంటే ఏదో ఒకటి దొంగలించాలి అని ఉంటుంది అనమాట. చెయ్యి దురుసు ఎక్కువ, చెయ్యి వాటం చూపిస్తా ఉంటారు అని అంటుంటాం కదా. సో అదే మీనింగ్ వస్తుంది ఇక్కడ కూడా. క్లెప్టోమేనియా అని అంటే దొంగతనం చేయాలనిపించు. నెక్స్ట్ ఓలిగ్రకీ అని అంటే మీకు ఓలిగ్రకీ ఇంకా
బాగా చెప్పాలి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఓలిగ్రకీ లైక్ ఒక షార్ట్ అంటే మీకు ఇక్కడ ఆర్కి ఆర్కి అని వస్తుంది. ఇక్కడ చాలా వర్డ్స్ ఉన్నాయి. యా ఇక్కడ ఇక్కడ ఓలిగ్రకీ అంటే ఏంటి అని అంటే ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక గవర్నమెంట్ ని రన్ చేయడం, ఒక కంట్రీని రన్ చేయడం. సో ఆ మీనింగ్ వస్తుంది. ఓలిగ్రకీ అంటే ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గవర్నమెంట్ ని రన్ చేయడం. నెక్స్ట్ ఓమ్నిపోటెంట్. సో ఓమ్నిపోటెంట్ ఆల్రెడీ మనం ఇక్కడ ఓమ్నిసెంట్ దగ్గర చెప్పుకున్నాము. ఏ పర్సన్ హూ ప్రెజెంట్స్ ఎవ్రీవేర్. నెక్స్ట్ ఫిలాటలిస్ట్. సో ఫిలాటలిస్ట్ అంటే ఏంటంటే స్టాంప్స్ ని కలెక్ట్ చేయడం ఇష్టపడే వాళ్ళు అనమాట. ఓకే, సో ఫిలాటలిస్ట్ అంటే స్టాంప్స్ ని కలెక్ట్ చేయడం ఇష్టపడే వాళ్ళని ఫిలాటలిస్ట్ అంటాము. నెక్స్ట్ టీటోటల్లర్. సో టీటోటల్లర్ అంటే ఏంటి అంటే ఇది మీరు చాలా మ్యాట్రిమోనీస్ వచ్చున్నాయి, అంటే మ్యారేజ్ కి సంబంధించింది. Shaadi.com అని, భారత్ మ్యాట్రిమోనీ అని ఇలా చాలా వచ్చున్నాయి. సో అందులోని ఏంటి అని అంటే చాలా మంది బాగా వెల్ సెటిల్డ్, బాగా హైలీ ప్రొఫెషనల్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు ప్రొఫైల్స్ లోని. సో వాళ్ళ యొక్క బయో, వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ లోని వాళ్ళని వాళ్ళు తెలుపుకోవాలి అని చెప్పి వాళ్ళు ఇటువంటి వర్డ్స్ ని యూజ్ చేయొచ్చు. వాళ్ళే కాదు, మీరు కూడా రేపు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టి ఏదైనా SBI POనో లేకపోతే SSCలోని ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే మీరు మీ యొక్క ప్రొఫైల్ మీరు పెట్టాలనుకోండి పెళ్లి కోసము. సో అప్పుడు మీకు డ్రింకింగ్ అలవాటు అసలు లేదు. సో ఏ పర్సన్ హూ నెవర్ కన్జ్యూమ్స్ ఆల్కహాల్స్. సో వాళ్ళని మనము టీటోటల్లర్ అని అంటుంటాము. సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయరు మీరు. ఒకవేళ చాలా మంది చేయకపోయినా సరే, సారీ చేసినా సరే మేము చేయమని చెప్తుంటారు, అది వేరే విషయము. సో మీరు ఇలాగా మీ యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ ని మీరు బయట పెట్టుకోవడానికి, చూడంగానే ఒక టైప్ ఆఫ్ ఇంప్రెషన్ రావడానికి ఇటువంటివి మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికే కాదు, కొన్ని జాబ్స్ కి కూడా, జాబ్ ప్రొఫైల్స్ కూడా డ్రింకింగ్ అనేది వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు అనమాట. సో అటువంటి జాబ్స్ కి మీరు ఏదైనా అప్లై చేసేటప్పుడు మీ యొక్క జాబ్ ప్రొఫైల్లో, రెజ్యూమ్స్ లో కూడా ఇటువంటి వర్డ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. దట్ గివ్స్ బ్యూటీ ఫర్ యువర్ రెజ్యూమ్. ఓకే, సో టీటోటల్లర్ అంటే ఏంటి? ఎ పర్సన్ హూ నెవర్ కన్జ్యూమ్ ది ఆల్కహాల్ కానీ ఆల్కహాల్ కలిపిన డ్రింక్స్ ని కానీ కన్జ్యూమ్ చేయని వ్యక్తి. నెక్స్ట్ వర్సటైల్. సో వర్సటైల్ మన అందరికీ తెలుసు. మనము మూవీస్ లో ఆడియో లాంచెస్, సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో అక్కడ ఏం జరుగుతుంది? ఆబ్వియస్ గా ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు. హీరో హీరోయిన్ ని, డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, అక్కడ యాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పొగుడుతూ ఉంటారు. సో ఇలాగా పొగిడేటప్పుడు ఈ వర్సటైల్ యాక్టర్ అని అంటుంటాము. సో వర్సటైల్ అని అంటే హైలీ టాలెంటెడ్ అనమాట. అన్ని ఫీల్డ్స్ లోని అన్నిట్లో ఆరితేరిన వాళ్ళు అని అనొచ్చు. సో వర్సటైలిటీ, హీ షోడ్ హిస్ వర్సటైలిటీ అని అంటుంటాము. ఓకే, సో ఆ మీనింగ్ వస్తుంది వర్సటైల్ అంటే. అండ్ నెక్స్ట్ అనార్కిస్ట్. నేను ఆల్రెడీ 2 సార్లు వచ్చాను. సో అనార్కిస్ట్ అంటే ఏంటంటే హూ బిలీవ్స్ దట్ గవర్నమెంట్ లాస్ ఆర్ నాట్ నెసెసరీ. అండ్ ఇక్కడ కూడా నేను సేమ్ మీనింగ్ చెప్పాను. ఐకానోక్లాస్ట్ అంటే బిలీవ్స్, అంటే కొన్ని నమ్మకాలు, ఇన్స్టిట్యూషన్స్, కొన్ని బిలీవ్స్ ఉంటాయి కదా. సో అది నమ్మని వాళ్ళని మనము ఐకానోక్లాస్ట్ అంటుంటాము. సో నేను ఈ మీనింగ్ దీనికి చెప్పేశాను. సో ఐఎమ్ సో సారీ, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఐకానోక్లాస్ట్ అంటే ఏంటి అని అంటే బిలీవ్స్ ని నమ్మని వాళ్ళు అనమాట. సో క్రిటిసైజ్ చేసేవాళ్ళు. సో వాళ్ళని ఐకానోక్లాస్ట్ అంటుంటాము. అండ్ అనార్చిస్ట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ లాస్ ని, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని నమ్మని వాళ్ళు, సో అది ఫాలో అవ్వని వాళ్ళందరినీ కూడా అనార్కిస్ట్ అని అంటుంటాము. అండ్ ఆల్సో ఇక్కడ క్యార్టోగ్రాఫర్ అని అంటే హ్యాండ్ రైటింగ్ కి సంబంధించి కాదు, మ్యాప్స్ ని గీసే వాళ్ళని క్యార్టోగ్రాఫర్ అంటాము. అండ్ ఇక్కడ లెక్సికోగ్రాఫర్ అంటే డిక్షనరీస్ ని రాసే వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటాము. అండ్ క్యాలిగ్రఫీ అని అంటే అక్కడ మీకు బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్, దీనికి చెప్పాను కదా పొరపాటున. సో అది క్యాలిగ్రఫీ అంటే
బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అనమాట, ఆర్ట్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. సో క్యాలిగ్రఫీ అంటే. నెక్స్ట్ కాన్స్టెలేషన్. సో కాన్స్టెలేషన్ అంటే ఏంటి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్ని ఒక షేప్ లో ఉండడము. సో ఆ గ్రూప్ ఆఫ్ స్టార్స్ కి పర్టికులర్ గా ఏదైనా పేరు పెట్టడము. సో ఈ ప్రాసెస్ అన్నిటిని కూడా మనం కాన్స్టెలేషన్ అంటాము. గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఒక షేప్ లో ఉంటుంది, ఆ షేప్ లో ఉన్న స్టార్స్ ని మనం పేరు పెట్టేదాన్ని ఏమంటాము, కాన్స్టెలేషన్ అంటాము. నెక్స్ట్ గ్రిగేరియస్ అంటే యానిమల్స్ అన్ని కూడా గుంపులు గుంపులుగా ఉంటుందన్నమాట. సో గుంపులు గుంపులుగా యానిమల్స్ లివింగ్ చేయడం, యానిమల్స్ తిరగడం, సో దీని అన్నిటిని మనము గ్రిగేరియస్ అని అంటాము. సో గ్రిగేరియస్. నెక్స్ట్ ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే ఏంటి, ఇంట్రోవర్ట్. సో ఫీలింగ్స్ కానీ ఏదైనా సరే షైనెస్, ఎక్కువగా షైగా ఉంటారు ఇంట్రోవర్ట్స్. వాళ్ళ ఫీలింగ్స్ ని అందరితో షేర్ చేసుకోలేరు. ఓకే, వాళ్ళు షేర్ చేసుకోవాలంటే వాళ్ళు చాలా క్లోజ్ అయి ఉండాలి, చాలా సంవత్సరాలు పరిచయం అయి ఉండాలి. ఓకే, అప్పుడు కూడా వాళ్ళు 10 సార్లు ఆలోచించుకుని షేర్ చేసుకుంటారు. సిగ్గు, బిడియం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటుంటాము. నెక్స్ట్ ఆర్చర్డ్స్ అంటే ఏంటి, ఫ్రూట్ శాప్లింగ్స్, ఫ్రూట్ ప్లాంట్స్ ని, ఫ్రూట్ సంబంధించిన ట్రీస్ అన్నిటిని ఒక పర్టికులర్ ఏరియాలో పెంచేదాన్ని మనం ఆర్చర్డ్ అంటాము. నెక్స్ట్ పోర్టబుల్ అంటే ఏంటి, పోర్టబుల్ కాదు ఇది, పోర్టబుల్ ఆర్ లేదు. సో పోర్టబుల్ అంటే విచ్ ఈస్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. సో ఇది తాగొచ్చు, ఇట్ ఈస్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. సో దాన్ని మనం పోర్టబుల్ అంటుంటాము. నెక్స్ట్ అకంప్లైస్. సో అకంప్లైస్ అంటే ఏంటంటే క్రిమినల్. సో క్రిమినల్ కి సహాయం చేయడము, క్రైమ్ చేసేదానికి సహాయం చేయడము. సో వీటన్నిటిని మనం ఏంటి, అకంప్లైస్ అనే వర్డ్ తోని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అకంప్లైస్ అంటే ఇక్కడ మీకు సి వస్తుంది. సి అంటే ఏంటి, క్రిమినల్. సో మనము అకామిడేషన్ అని అంటుంటాము. సో అకామిడేషన్ అంటే ఏంటి, ఉండేదానికి వసతి. ఓకే, ఫుడ్, బెడ్, సో ఇవన్నీ వస్తుంది. అవన్నీ మనకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. జాబ్స్ పరంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అకామిడేషన్ ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటాం, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదా అని చెప్పి. ఓకే, సో దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ అకంప్లైస్ అనేది వచ్చింది కదా. సో క్రిమినల్స్ కి హెల్ప్ చేయడం అంటే అది మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అకామిడేషన్ ఉంటే మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు, కొంచెం ఖర్చు తగ్గుతుంది, అండ్ అలానే ఆఫీసులు దగ్గరే వాళ్ళు ఇస్తారు. సో ఖర్చు తగ్గుతుంది. సో ఆఫీసులో దగ్గరగా మనకి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. సో అకంప్లైస్ అంటే క్రిమినల్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళని అకంప్లైస్ అంటాం. సో ఈ రెండు వర్డ్స్ తో మీరు అలాగా రిలేట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. అకంప్లైస్ అంటే క్రిమినల్స్ అంటే ఏంటి అంటే వన్ హూ ఇస్ నాట్ ష్యూర్ అబౌట్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్. సో గాడ్ ఉన్నారా లేదా అని షూర్ గా చెప్పలేని వాళ్ళని అగ్నాస్టిక్ అని అంటాము. నెక్స్ట్ అమ్నేషియా. సో అమ్నేషియా అంటే మెమరీ మెమరీ లేదు. సో గుర్తు పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, మెమరీ లేదు. సో ఆ స్టేట్ ని మనం అమ్నేషియా అని అంటుంటాము. సో దీన్ని మీరు అనెస్థేషియా అని అంటుంటాం. అనెస్థేషియా ఇచ్చారు వాళ్ళకి అంటే అదొక మత్తు మందు అనమాట. సో మత్తులో ఉన్నప్పుడు ఏదైనా గుర్తుంటుందా అంటే, మత్తులో ఉన్నప్పుడు ఏదైనా జరిగినా మనకి ఏది గుర్తుండదు, మత్తులో ఉంటాం, మైకంలో ఉంటాము. సో అమ్నేషియా అన్న కూడా అంటే మెమరీ లాస్ అవ్వడం, ఏది గుర్తుండకపోవడము. సో ఆ స్టేట్ ని మనం అమ్నేషియా అంటాము. సో అనెస్థేషియాతోని అమ్నేషియా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనార్కీ. సో అనార్కీ అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ అనేది లేదు, ఒక లీడర్ లేదు, ఒక రూల్స్ లేదు, ఒక గవర్నమెంట్ లేదు, ఏమీ లేరు ఒక కంట్రీలోని. సో ఆ పర్టిక్యులర్ దాన్ని మనము అనార్కీ అని అంటుంటాము. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 56th వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో మనకి 55 వర్డ్స్ మనం అన్ని నేర్చేసుకున్నాము. సో 56 దానికి వద్దాము. కాస్మోపాలిటన్. సో కాస్మోపాలిటన్ అనేది ఏంటి అని అంటే కొంతమంది ఉంటారు అంటే అంతా నా వరల్డ్ అంటే అంతా కంట్రీ అంతా కూడా నాకు సంబంధించిందని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఓకే, ఫీల్ అవుతారు. సో వాళ్ళని ఏంటంటే మనం కాస్మోపాలిటన్ అని అంటుంటాము. ఓకే, సో ఇక్కడికి మనకి 56 వర్డ్స్ అయిపోయింది. మోర్ దాన్ హాఫ్ మనం ఈ రోజు ఈ సెషన్ లో కంప్లీట్ చేసాము. కాన్సన్ట్రేషన్ గా వినండి అందరు కూడా. ఇంకా నెక్స్ట్ మనము ఈ రో మనము రీక్యాప్ చేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంకోసారి రీక్యాప్ చేసుకుందాము. సో లెక్సికోగ్రాఫర్ అంటే ఏంటి, డిక్షనరీస్ ని రాసే వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటాము. అండ్ నెక్స్ట్ మర్సినరీ అంటే ఏంటి, మనీ ఎర్న్ చేయడానికి, మనీ కోసం ఫైట్ చేసే వాళ్ళని మర్సినరీ అని అంటాం. నెక్స్ట్ మిసాంథ్రోప్. సో మిస్ అంటే ఏంటి, హేట్రెడ్ అంటే మనుషుల్ని ఇంకెవరినైనా సరే హేట్ చేసే వాళ్ళని మిసాంథ్రోప్ అని అంటాము. నెక్స్ట్ నాస్టాలజియా అంటే ఏంటి, ఆల్రెడీ జరిగిపోయిన సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా ఇంకా గుర్తుపెట్టుకుని ఉండడాన్ని నాస్టాలజియా అంటుంటాము. నెక్స్ట్ యాంఫీబియన్స్ అంటే
ల్యాండ్ మీద ఉంటుంది అండ్ ఆల్సో వాటర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ. సో నా గురించి నేను రాసుకుంటే అది ఆటోబయోగ్రఫీ అవుతుంది. క్యానిబల్, హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. సో చౌఫర్, ప్రైవేట్ కార్ హైడ్ కార్ కి డ్రైవర్ గా ఉండే వాళ్ళని చౌఫర్ అంటున్నాం. సో ఎంటమాలజీ, స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ వార్మ్స్ ఎక్సెట్రా. ఇన్సాల్వెంట్ అంటే డెప్స్ ని క్లియర్ చేయలేకపోవడం. క్లెప్టోమేనియా అంటే దొంగతనం చేయడం అనమాట. ఓలిగ్రసీ. సో ఓలిగ్రఫీ అంటే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు గవర్నమెంట్ ని రన్ చేయడము. ఓకే. అండ్ omnipotent, a person or god who is present everywhere, omnipotent. ఫిలాటలిస్ట్, స్టాంప్స్ ని కలెక్ట్ చేయడము. టీటోటెల్లర్, a person who never consumed alcohols. సో అనార్చిస్ట్ అంటే గవర్నమెంట్ లాస్ రెగ్యులేషన్స్ ని నమ్మని వాళ్ళు, అపోజ్ చేసేవాళ్ళు. సో అనార్చిస్ట్. నెక్స్ట్ క్యాలిగ్రఫీ అంటే ఆర్ట్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. సో బ్యూటిఫుల్ గా హ్యాండ్ రైటింగ్ చేయడం. సో కాన్స్టలేషన్, గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఒక షేప్ లో ఉంటుంది. సో ఆ షేప్ ని నేమ్ చేసేదాన్ని కాన్స్టలేషన్ అంటాము. గ్రిగేరియస్, యానిమల్స్ గుంపులుగా ఉంటున్నాయి. ఇంట్రోవర్ట్, వాళ్ళ ఫీలింగ్స్ ని అన్నిటిని కూడా బయటకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బయట చూపించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంట్రోవర్ట్స్. ఆర్చర్డ్స్, ఫ్రూట్ ట్రీస్, ఫ్రూట్ ప్లాంట్స్ ఒక పర్టికులర్ ఏరియాలో పెంచేదాన్ని ఆర్చర్డ్ అని అంటాము. సో పోర్టబుల్, ఫిట్ ఫర్ డ్రింకింగ్. అకంప్లైస్, సో క్రిమినల్స్ కి సపోర్ట్ చేయడము, వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళని అకంప్లైస్ అంటాము. agnostic, a person who is not sure about the existence of God. So amnesia, memory loss అవ్వడం, మెమరీ గుర్తుండకపోవడం. సో anarchy, where there is no government. కాస్మోపాలిటన్, ఒక కంట్రీ అన్ని కంట్రీస్ ఒక దగ్గర ఉంటూ అంతా వరల్డ్ అంతా నాదే, నాకు సంబంధించింది అని అనుకుంటున్నాం. కాస్మోపాలిటన్. సో ఇది ఇక్కడికి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకోసారి రివైజ్ చేద్దాం మనము. ఏంటి? ఫిలాంథ్రోపిస్ట్ సోను సూద్, రతన్ టాటా వీళ్ళందరూ ఫిలాంథ్రోపిస్ట్. సో వెల్ బీయింగ్ కోసం, హ్యూమన్ యొక్క వెల్ బీయింగ్ కోసం వాళ్ళు చాలా పనులు చేస్తూ ఉంటారు. ఎపిటాప్ అంటే డెత్ అయిన పర్సన్ కి మెమరీగా ఒక టాంబ్ ని కన్స్ట్రక్ట్ చేయడము. సో అబ్సల్యూట్ అంటే యూజ్ చేయడానికి పనికిరాని అనమాట. ఆబ్సలీట్ అంటే. నెక్స్ట్ ఇల్లిజిబుల్ అంటే హ్యాండ్ రిటన్ మనం చేయలేము, కొన్ని చేత మనం రాయలేము. సో వాటిని ఇలిజిబుల్ అంటాము. ఇన్ఎవాయిడబుల్ అవాయిడ్ చేయలేము. సో అవియరీ అంటే బర్డ్స్. కంటెంపరీ, ప్యారలల్ సిచ్యువేషన్స్, ప్యారలల్ లైఫ్. స్టోయిక్, సో హూ డస్ నాట్ ఎక్స్ప్రెస్, హూ డస్ నాట్ షేర్స్ హిస్ డిఫికల్టీస్, హార్డ్నెస్, ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్. సో అథీస్ట్, హూ డస్ నాట్ బిలీవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. కార్టోగ్రాఫర్, హూ మ్యాప్స్ డ్రా చేసేవాళ్ళు. సో ఇది హోంవర్క్. ఓమ్ని సెంటర్, హూ నోస్ ఎవ్రీథింగ్. సో పనేషియా, ఆల్ హార్డ్నెస్ టఫ్నెస్ కి ఒక ఆల్ ఇన్ వన్ మెడిసిన్. పాలిగ్లాట్, డిఫరెంట్ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళు, సెవరల్ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళు. క్రొనాలజీ, ఒక ఆర్డర్ లోని పెట్టడము. ఎక్స్టెంపోర్డ్, వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఒక స్పీచ్, ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయడం, మాట్లాడటము. సో ఫాస్టిడియస్, హూ ఈస్ డిఫికల్ట్ టు ప్లీజ్. సో ఓటోపియా, ఒక ఇమాజినరీ వరల్డ్ లో ఉంటారు, వాళ్ళకి తగ్గినట్టుగా ఇమాజిన్ చేసుకుని ఒక వరల్డ్ లో ఉంటారు. సో అమెచ్యూర్, నాలెడ్జ్ లెస్ పర్సన్, ఎక్స్పీరియన్స్ లెస్ పర్సన్. అంబిడెక్స్ట్రస్, శివాజీ, 2 hands తో రాస్తుంటారు. సో ఐకోనోక్లాస్ట్. సో ఐకోనోక్లాస్ట్ అంటే బిలీఫ్స్ ని నమ్మని వాళ్ళు, ఓకే, వాటిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. ఇన్ఫెయిలబుల్, ఈ మిస్టేక్ అయిపోయింది, సో మిస్టేక్ ని కరెక్ట్ చేయలేము. అల్ట్రస్ట్, సో ట్రస్ట్, చారిటీకి సంబంధించింది. నెక్స్ట్ అచీవ్, ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోని సేఫ్ గా పెడుతుంటారు. సో వాటిని అచీవ్ అంటుంటాము. సో బిబిలియోఫైల్, వన్ హూ ఇంట్రెస్టెడ్ టు కలెక్ట్ ది బుక్స్. జెనోసైడ్ అంటే ఒక జీన్స్ ని గానీ, ఒక రేస్ ని, ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని చంపేయడం. ఇన్ఆడిబుల్, వినిపించకపోవడం. ఇన్కరెక్టబుల్ అంటే ఇన్కొరిజబుల్ అంటే కరెక్ట్ చేయలేంది. సో నెక్స్ట్ 57th వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కి వద్దాము. సో ఇమిగ్రెంట్. సో ఇమిగ్రెంట్, సో దీనికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది కూడా. సో ఈ కన్ఫ్యూజన్ మనం దూరం చేద్దాము. సో ఇమిగ్రెంట్ అంటే ఐతో స్టార్ట్ అవుతుంది, ఐతోని మన ఇండియా వస్తుంది. సో ఇమిగ్రెంట్ అంటే మన కంట్రీ, ఒక కంట్రీ లోపలికి వచ్చేదాన్ని ఇమిగ్రెంట్ అని అంటాము.
ఓకే, ఈతో వచ్చింది. సో ఇది ఈతో స్టార్ట్ అయింది కాబట్టి అంటే ఏదైనా కంట్రీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళని మనము ఇమిగ్రెంట్స్ అని అంటాము. ఓకే, సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. సో ఐతో స్టార్ట్ అయ్యేది ఏంటి? ఇమిగ్రెంట్ అంటే లోపలికి వచ్చి అంటే మనకు ఏదైనా ఒక కంట్రీకి వచ్చే వాళ్ళని అంటుంటాము. సో ఈతో స్టార్ట్ అయ్యేది ఏంటి? కంట్రీ నుంచి బయట వెళ్ళే వాళ్ళని మనము ఇమిగ్రెంట్స్ అని అంటుంటాము. ఓకే, సో కన్ఫ్యూజన్ క్లియర్ అయింది కదా. అండ్ నెక్స్ట్, సో ఎఫిమెరల్ అంటే లాంగ్ లాస్టింగ్ కాకుండా షార్ట్ పీరియడ్ లో ఉంటుంది. సో దాన్ని ఎఫిమెరల్ అని అంటాము. నెక్స్ట్, సో ఎగ్జానరేట్ అంటే ఏంటి అని అంటే సో బ్లేమ్ నుంచి కొన్ని అకస్టమేషన్స్ నుంచి సో వాటి నుంచి దూరంగా రావడము అంటే వాటి నుంచి ఫ్రీ అవ్వడము అంటే కొన్ని ఆబ్లిగేషన్స్ వస్తుంటాయి కొంతమందికి. సో సడన్ గా ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, సో కొన్ని ఆబ్లిగేషన్స్ ఆటోమేటిక్ గా వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. సో వాటి నుంచి ఫ్రీ అవ్వడము, సో నిందల నుంచి ఫ్రీ అవ్వడం, సో వాటి అన్నిటిని సో ఆ టైప్ ఆఫ్ మీనింగ్స్ అనేది వస్తుంది. సో దాన్ని ఎగ్జానరేట్ అంటుంటాము. నెక్స్ట్ గల్లిబుల్. సో గల్లిబుల్ అని అంటే ఏంటి అని అంటే గల్లీలో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళని తిరిగే వాళ్ళని మనము నమ్మకూడదు. సో వాళ్ళు ఎట్టబడితే అట్ట ఉంటారు అని అంటుంటాము. సో ఈ గల్లిబుల్ అన్నా కూడా సో టాలెంట్ లెస్ పర్సన్ అంటే వాళ్ళని నమ్మలేము. సో ఈ మీనింగ్స్ అన్ని కూడా మనకి ఈ వర్డ్ గల్లిబుల్ వర్డ్ తోని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, హానరరీ. సో హానరరీ అంటే ఏంటి అంటే ఒక వర్క్ కానీ ఏదైనా ఒక దగ్గర వర్క్ చేసేటప్పుడు వాళ్ళు పే కోసము లేకపోతే మనీ కోసం కాకుండా ఒక హానర్ కోసం వాళ్ళ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేసే వాళ్ళని మనము హానరరీ అని అంటుంటాము. సో నెక్స్ట్, హైపోకాండ్రియాక్. సో హైపోకాండ్రియాక్ అంటే ఏంటి అని అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అంటే మా హెల్త్ ఏమైపోతుందో అన్న ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. లైక్ మీరు ఒక మూవీ ఉంది, ఆ మూవీ నేమ్ నాకు ప్రెసెంట్ గుర్తుకు రావట్లేదు. లైక్ లెట్ మీ రీకాల్. సోగా ఉన్నానన్నే అని ఒక సాంగ్ వస్తుంది. సో ఆ మూవీలో హీరో ఉంటాడు కదా, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ అలానే లైక్ హెల్త్ ఇష్యూస్ అంటే నాకేమైపోతుంది, నా హెల్త్ ఏమైపోతుంది అని కొంత ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలాగా ఆ సిచ్యువేషన్ ని మనము హైపోకాండ్రియాక్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, ఇంకా హైపోక్రైట్. సో హైపోక్రైట్ గురించి వస్తే మనము ఇంకా మీరు ఆ సాంగ్ లోనే ఉండకండి. సో ఆ సాంగ్ లో నుంచి బయటకు వచ్చేయండి. ఆ మూవీ పేరు గుర్తురాక నేను ఆ సాంగ్ చెప్పాను. ఆ సాంగ్ ఉన్న మూవీలో స్టోరీ నేను చెప్పాను మీకు ఎగ్జాంపుల్ కి, ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది అని. నెక్స్ట్, ఇంకా హైపోక్రైట్ అని చెప్పి హైపోక్రైట్ గురించి అని అంటే లైక్ చాలా మందికి ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర లేని టాలెంట్, వాళ్ళ దగ్గర లేనిది కూడా వాళ్ళు నిరూపించుకోవాలని చూస్తుంటారు. ఉన్నది అన్నట్టు షో ఆఫ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరినీ మనము హైపోక్రైట్స్ అని అనొచ్చు. నెక్స్ట్, ఇన్విన్సిబుల్. సో ఇన్విన్సిబుల్ అంటే కాన్ఫర్ చేయలేండి, సో గెలవలేండి. సో అవన్నీ కూడా ఆ మీనింగ్ అంతా కూడా మనము ఇన్విన్సిబుల్ అనే వర్డ్ తో చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మింట్ అంటే మింట్ ప్లాంట్ కూడా ఉంది. సో ఇక్కడైతే ఈ మీనింగ్ రాదు, ఇది ఓడబ్ల్యూఎస్ కాబట్టి. ఇక్కడ మింట్ అంటే కాయిన్స్. సో కాయిన్స్ స్టాంపింగ్ చేసే దగ్గర కాయిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేదాన్ని మింట్ అంటాను. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ లో ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్, నార్సిస్ట్. సో నార్సిస్ట్ అంటే లైక్ ఏం చెప్పాలి అని అంటే ఒక ఒకరి గురించి ఎక్కువగా లైక్ మన గురించి మనం ఎక్కువగా ఫీల్ అవ్వడము, మనల్ని మనం ఎక్కువగా లవ్ చేయడము, మనల్ని మనం ఎక్కువగా ఇష్టపడము. సో ఆ అన్నిటిని కూడా మనము నార్సిస్ట్ అనే వర్డ్ తో చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, న్యూమిస్మాటిస్ట్. సో ఇది కూడా మీకు హోంవర్క్. ఇది కూడా మీరు తెలుసుకుని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్, షోల్. సో షోల్ అంటే ఏంటి? ఫిష్. మన అందరు గ్రూప్ ఆఫ్ ఫిష్ ని షోల్ అంటాము అని కూడా అంటుంటాము. సో గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అన్ని స్విమ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని మనం షోర్ అంటాము. నెక్స్ట్, అపియరీ. సో అపియరీ అంటే బీస్ ని పెట్టే ప్లేస్ ని అపియరీ అని అంటుంటాము. నెక్స్ట్, ఆర్సెనల్ అంటే మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్, వెపన్స్ అవన్నీ కూడా ఒక ప్లేస్ లో సేవ్ చేస్తుంటారు. సో ఆ పెట్టే ప్లేస్ ని ఆర్సెనల్ అని అంటాము. నెక్స్ట్, బయోగ్రఫీ. నేను ఆల్రెడీ చెప్పాను, వేరే వాళ్ళ స్టోరీ, వాళ్ళ లైఫ్ గురించి నేను రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది.
నెక్స్ట్ క్యారవన్. సో క్యారవన్ అంటే ఒక పోర్టబుల్ అన్నమాట, ఒక మూవబుల్ ఉంటుంది. హీరోస్ అందరికి క్యారవాన్స్ ఉంటాయి, మీకు అందరికి తెలుసు, హీరోయిన్స్ కి వీళ్ళందరికీ. అంటే అక్కడ వాళ్ళు లీవ్ చేయడానికి, స్లీప్ అంటే రెస్ట్ తీసుకోవడానికి, ఫుడ్ తినడానికి, వాష్రూమ్స్, సో ఇవన్నీ ఉంటుంది. అంటే ఒక మొబైల్ లివింగ్ లాగా ఉంటుందన్నమాట. ట్రావెల్స్ వాళ్ళకే కాదు, ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ చేస్తుంటారు కొంతమంది. అంటే మనలాంటి వాళ్ళకైతే కాదు, బాగా సౌండ్ పార్టీ వాళ్ళకి, వాళ్ళు ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం ట్రైన్లలో బస్సుల్లో వెళ్తుంటాము, వాళ్ళు ఏంటంటే ఆ క్యారవాన్ బుక్ చేసుకొని ఆ క్యారవాన్స్ లోనే వెళ్తుంటారు అనమాట. సో అక్కడే వాళ్ళకి బెడ్, ఫుడ్, ఇంకా సుస్సు ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కడే అవైలబుల్ ఉంటాయి. సో వాటిని క్యారవాన్స్ అని అంటుంటాము. నెక్స్ట్ కొనైజర్. సో కొనైజర్ అంటే సో ఫుడ్, ఆర్ట్, మ్యూజిక్, సో వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ ఫీల్డ్స్ ని ఇష్టపడే వాళ్ళని మనం కొనైజర్ అని అంటుంటాము. నెక్స్ట్ ఎఫిమినేట్. సో ఎఫిమినేట్ అంటే ఏంటి అంటే, మనందరికి తెలుసు, మన సొసైటీలో మనం చూస్తూనే ఉంటాము, కొంతమంది పర్సన్స్, మ్యాన్స్ ఏంటంటే వాళ్ళ మ్యాన్ లా కన్నా ఉమెన్ లాగా ఎక్కువ బిహేవియర్ ఉంటుంది వాళ్ళది. సో వాళ్ళని మనము ఎఫిమినేట్ అని అంటాము. నెక్స్ట్ ఎలిజీ. సో ఎలిజీ అంటే ఏంటంటే సాడ్, డెత్ కి సంబంధించిన పోయమ్స్. సో డెత్ అప్పుడు ఒక్కొక్కరి ట్రెడిషన్స్ ప్రకారము సాంగ్స్ పాడడము, లేదంటే ఒక మనము తెలంగాణ కల్చర్ ప్రకారము ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీలో కూడా సేమ్, అంటే వాళ్ళు డెత్ జరిగినప్పుడు ఒక సాంగ్ పాడడం, ఒక పోయం చెప్పడము, సో అలా జరుగుతుంటుంది. సో దాన్ని మనము ఈ వర్డ్ తో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎపిలాగ్. ఎపిలాగ్. సో ఎపిలాగ్ అంటే ఏంటి అని అంటే, ఒక ఎండ్ ఆఫ్ అంటే స్పీచ్ ఎవరైనా చెప్తుంటారు. సో స్పీచ్ చెప్పేటప్పుడు ఏదైనా ఎండ్ లోని ఒక షార్ట్ స్పీచ్ ఇవ్వడము, లైక్ థ్యాంక్స్ చెప్పడము, వర్త్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడము. సో ఇలా ఉంటుంది కదా, షార్ట్ స్పీచ్ ఇస్తారనమాట ఎండ్ లోని. సో వాటిని మనము ఎపిలాగ్ అంటుంటాము. నెక్స్ట్ ఫ్యాటలిస్ట్. అంటే ఫేట్ ని ఎక్కువగా బిలీవ్ చేసేవాళ్ళు, సో వాళ్ళని ఫ్యాటలిస్ట్ అంటుంటాము. నెక్స్ట్ ఫ్లోరిస్ట్. ఫ్లవర్ కి సంబంధించి డిజైన్ చేయడము, సో వీళ్ళందరినీ ఫ్లోరిస్ట్ అంటుంటాము. నెక్స్ట్ హైడ్రోఫోబియా. ఫోబియా అంటే ఏంటి, భయము. హైడ్రో అంటే ఏంటి, వాటర్. సో వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళని హైడ్రోఫోబియా అని అంటుంటాము. నెక్స్ట్ నొటోరియస్. నొటోరియస్ అని అంటే మనకి, సో నొటోరియస్ అంటే మనకి ఈవిల్, అంటే కొంతమంది చెడు బుద్ధితో ఉంటారు, చెడ్డగా ఉంటారు. సో వాళ్ళు ఈవిల్, సో బ్యాడ్ పర్సన్ లానే వాళ్ళు చలామణి అవుతూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా మనము నొటోరియస్ అనే ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తో చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇటినరీ అని అంటే ట్రావెలింగ్ పర్సన్స్. సో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఫుడ్ తినాలి, మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు ప్లానింగ్ ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని వెళ్ళేదాన్ని మనము ఇటినరీ అని అంటుంటాము. నెక్స్ట్ మనుస్క్రిప్ట్. అంటే ఒక్కటి మన హ్యాండ్ తో మనం రాసేదాన్ని మనుస్క్రిప్ట్ అంటుంటాము. అంటే అది ఒక ముందు పబ్లిష్ చేయక ముందు, ఇది మనకు ఎక్కువగా హిస్టరీ చదివేటప్పుడు మనకి ఎక్కువగా ఈ వర్డ్ వినిపిస్తూ ఉంటుంది. సో మనుస్క్రిప్ట్ అంటే ఏంటంటే హ్యాండ్ తో రాసిన దాన్ని మనుస్క్రిప్ట్ అని అంటాము. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీసోగైనిస్ట్. సో మిస్ అంటే ఏంటి, హేట్రెడ్. అండ్ గైన్ అంటే ఏంటి, రూట్ వర్డ్, గైనకాలజిస్ట్ అంటాం, అంటే ఉమెన్ కి సంబంధించిన డాక్టర్ అని చెప్పి. సో గైన్ అంటే ఉమెన్ వస్తుంది, అండ్ మిస్ అంటే హేట్రెడ్. సో అంటే ఉమెన్ ని హేట్ చేసే వాళ్ళని మిసోగానిస్ట్ అంటాము ఆబ్వియస్ గా. నెక్స్ట్ పెడెస్ట్రియన్స్ అంటే వెహికల్ లో కాకుండా బై వాక్ వెళ్ళే వాళ్ళని పెడెస్ట్రియన్స్ అంటాము. నెక్స్ట్ పెసిమిస్ట్. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు, నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళని పెసిమిస్ట్ అంటాం. పెసిమిస్ట్ ఒక ఆపోజిట్ ఆప్టిమిస్ట్. సో ఆప్టిమిస్టిక్ అంటే ఏంటి, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ నేచర్, పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళని ఆప్టిమిస్టిక్ అంటుంటాము. నెక్స్ట్ పాస్ట్యూమస్. సో పాస్ట్యూమస్ అంటే డెత్. సో డెత్ అయిన తర్వాత ఇప్పుడు మనకి అవార్డ్స్, భారతరత్న ఇలాంటి గెలంటరీ అవార్డ్స్, సో ఇటువంటి మిలిటరీ అవార్డ్స్ అన్ని కూడా పాస్ట్యూమస్ గా కూడా ఇస్తుంటారు. అంటే వాళ్ళ డెత్ అయిన తర్వాత కూడా వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడతో 86 అనేది మనకి అయిపోయింది. సో ఒకసారి మళ్ళీ మనం రీక్యాప్ చేసుకుందాం ఫాస్ట్ గా. సో ఇమిగ్రెంట్ అంటే బయట కంట్రీ నుంచి మన కంట్రీ
సారీ, మనం బయట కంట్రీకి వెళ్ళేటప్పుడు, అదర్ కంట్రీస్ కి వెళ్ళేటప్పుడు దాన్ని ఇమిగ్రెంట్ అంటుంటాము. నెక్స్ట్ ఎఫిమెరల్. సో ఎఫిమెరల్ అంటే షార్ట్ పీరియడ్ లో ఉండేదాన్ని, లాంగ్ ఎగ్జిస్టెన్స్ కాకుండా. నెక్స్ట్ ఎగ్జానరేట్ అంటే మన మీద పడిన బ్లేమ్ ని మనము క్లియర్ చేసుకుని ఉండే స్టేట్ ని ఎగ్జానరేట్ అంటాం. సో గల్లిబుల్ అంటే వీధిలో తిరిగే వాళ్ళని మనం నమ్మకూడదు అని అంటుంటాం. సో ఇంటాలెంట్ పర్సెంట్, సో నమ్మకం లేని వాళ్ళని గల్లిబుల్ అంటుంటాము. నెక్స్ట్ హానరరీ అంటే పే కోసం కాకుండా వాళ్ళ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేసే వాళ్ళని హానరరీ అంటాము. నెక్స్ట్ హైపోకాండ్రియాయిక్. సో నేను చెప్పాను మూవీ, సో ఆ మూవీ పేరు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మంచి రోజులు వచ్చాయి. సో ఆ మూవీలోని హీరోయిన్ ఫాదర్ ఎలా ఫీల్ అవుతుంటారో, అంటే హెల్త్ ఇష్యూస్, నాకేదో ఉంది, నాకేదో అయిపోతుందని. సో ఆ స్టేట్ ని హైపోకాండ్రియాయిక్ అంటుంటారు. అండ్ నెక్స్ట్ హైపోక్రైట్. సో లేని టాలెంట్ ని, లేని స్కిల్స్ ని ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవడం, షో ఆఫ్ చేసేదాన్ని హైపోక్రైట్ అంటాము. నెక్స్ట్ ఇన్విన్సిబుల్. సో ఇన్విన్సిబుల్ అంటే కాన్కోర్ చేయలేని వాళ్ళు. సో మింట్ అంటే కాయిన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లేస్. సో నార్సిస్ట్ అంటే ఒకరి గురించి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడ్డము, వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడ్డము, ఒకరి గురించి కాదు, వాళ్ళ గురించి వాళ్ళు. ఇది హోంవర్క్. సో షోలు వచ్చేసి ఫిషెస్, గ్రూప్ ఆఫ్ ఫిషెస్ స్విమ్ చేసేది. అపియరీ అంటే బీస్ ఉండే ప్లేస్. ఆర్సెనల్. సో ఆర్సెనల్ అంటే మిలిటరీ ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టే ప్లేస్ ని ఆర్సెనల్ అంటాము. బయోగ్రఫీ. సో వేరే వాళ్ళ గురించి లైఫ్ హిస్టరీ రాసేదాన్ని బయోగ్రఫీ అంటాము. సో క్యారవాన్ అంటే లివింగ్ పోర్టబుల్ అన్నమాట, అంటే లివింగ్ అంతా అక్కడ ఉండే ఒక పోర్టబుల్ వెహికల్. నెక్స్ట్ కాయిన్సర్. సో కాయిన్సర్ అంటే ఫుడ్, ఆర్ట్, మ్యూజిక్ వీటన్నిటికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళని కాయిన్సర్ అంటుంటాము. నెక్స్ట్ సో కొనాయిసర్ అంటుంటాము. నెక్స్ట్ ఎఫిమినేట్ అంటే మ్యాన్ హూ బిహేవ్స్ మోర్ లైక్ ఏ ఉమెన్. సో ఎలిజీ అంటే పోయమ్స్ రిలేటెడ్ టు డెత్, పోయమ్స్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు డెత్. సో ఎపిలాగ్. Epilogue a short speech. Epilogue a short speech given at the end. So fatalist, who believes more in the fate. So florist, flowers design చేసే వాళ్ళు, ఫ్లవర్స్ ని పెట్టే వాళ్ళు ఫ్లోరిస్ట్ అంటాం. అండ్ హైడ్రోఫోబియా. సో వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళని హైడ్రోఫోబియా అంటుంటాము. సో నొటోరియస్ అంటే ఈవిల్ స్పిరిట్, అంటే ఈవిల్ ఆలోచనలు, సో బ్యాడ్ పర్సన్, వాళ్ళని నోటోరియస్ అంటుంటాము. నెక్స్ట్ ఇటినరీ అంటే ట్రావెల్ మొత్తం ఒక గైడ్ లాగా మొత్తం ప్లాన్ చేయడం అనమాట. మనుస్క్రిప్ట్, హ్యాండ్ రిటన్ థింగ్స్. మీసోగైనిస్ట్, హూ హేట్స్ ఉమెన్. నెక్స్ట్ పెడెస్ట్రియన్స్, వాక్ మీద వెళ్ళే వాళ్ళు, వెహికల్స్ కాకుండా. నెక్స్ట్ పెసిమిస్ట్, హూ ఆల్వేస్ థింక్స్ నెగిటివ్. పోస్ట్యూమస్ అంటే డెత్, ఆఫ్టర్ ది డెత్. సో ఇది ఇక్కడతో 686 మనకి అయిపోయింది. సో నెక్స్ట్ మిగతావి కూడా మనం చూసేద్దాము. సో లాస్ట్ వరకు అయితే చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు అని చెప్తూనే ఉన్నాను. నెక్స్ట్ రిజిసైడ్. సో రిజిసైడ్ నేను ఆల్రెడీ చెప్పాను, సైడ్ అంటే కిల్ చేయడము. సో రిజిసైడ్ అంటాము, రెక్సైడ్ అంటాము, అంటే కింగ్. సో కింగ్ ని కిల్ చేసేదాన్ని మనం రిజిసైడ్ అంటాము. నెక్స్ట్ సోమ్నోబులిస్ట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే స్లీప్ లోని వాక్ చేయడం అనమాట. సో ఎకాస్టిక్స్ అంటే సౌండ్, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్ ని ఎకాస్టిక్స్ అంటాము. నెక్స్ట్ అలిమోనీ. సో మన ఇప్పుడు రీసెంట్ గా జరిగిన మనకి ఇష్యూ కూడా ఉంది, లైక్ అలిమోనీ పరంగానే. సో అతుల్ సుభాష్ గురించి చాలా వైరల్ అయితే అయ్యింది. సో అలిమోనీ పరంగానే ఆయన డెత్ కూడా జరిగింది. వాళ్ళ వైఫ్ మనీ కోసం అతన్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని టార్చర్ చేయడం. ఐ హోప్ మీకు అందరికి కూడా తెలిసి ఉంటుంది. సో అలిమోనీ అంటే ఏంటి అని అంటే ఒక పర్సన్ ని, లైఫ్ పార్ట్నర్ ని వద్దనుకున్నప్పుడు వాళ్ళకి ఇంత అని చెప్పి వాళ్ళకి పే చేసేదాన్ని మనం అలిమోనీ అంటాము. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీ అంటే ఇది మీకు సివిల్ సర్వీసెస్ గురించి ఒక ఐడియా ఉంటే, ఈ ఆంథ్రోపాలజీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో చాలా లిస్ట్ ఉంటుంది. సో అందులో ఆంథ్రోపాలజీ కూడా ఒక సబ్జెక్ట్. సో ఆంథ్రోపాలజీ అంటే ఏంటంటే హ్యూమన్ యొక్క రేసెస్, హ్యూమన్ యొక్క డెవలప్మెంట్, హ్యూమన్ యొక్క ఎవల్యూషన్, సో వీటన్నిటి గురించి స్టడీ చేసేదాన్ని ఆంథ్రోపాలజీ అని అంటాము. నెక్స్ట్ అక్వారియం అంటే వాటర్ ఫిషెస్. సో ఫిషెస్ మనం అక్వారియంస్ అని చూస్తుంటాము, సో అదే అక్వారియం అంటే. నెక్స్ట్ ఆర్బిట్రేటర్. సో ఆర్బిట్రేటర్ అంటే
ఒక హార్మోనీ కోసము, ఒక పీస్ కోసము ఆల్రెడీ ఒక డిస్ప్యూట్ జరుగుతూ ఉంది అని అంటే, అంత ముందు ఇప్పుడు కూడా అది రిపీట్ అవుతుంది. కొన్ని కింగ్డమ్స్, ఒక 2 కింగ్డమ్స్ మధ్యలోని డిస్ప్యూట్స్ ఉన్నాయి అని అంటే ఒకరిని ఎవరినో ఒకరిని పంపిస్తారనమాట హార్మోనీ కోసము ఒకటవ్వాలి అని చెప్పి. సో వాళ్ళని అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బ్రోకర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆర్బిట్రేటర్ అని అంటే హార్మోనీ కోసము డిస్ప్యూట్స్ ని అన్నిటిని స్లో చేసేదానికి, హార్మోనీని క్రియేట్ చేసేదానికి వాళ్ళని ఆర్బిట్రేటర్ అంటాము. అండ్ ఆర్కియాలజీ, సో ఆల్రెడీ పురావస్తు శాఖ అని అంటాము. సో ఆల్రెడీ ప్రీవియస్ గా ఉన్న దాన్ని తవ్వడము, సో ఇవన్నీ మనం మూవీస్ లో కూడా చూస్తుంటాము. టెంపుల్ స్కీమ్, ఏన్షియన్ టెంపుల్ స్కీమ్స్ ఉన్న మూవీస్ లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఆర్కియాలజీ అని అంటాము. నెక్స్ట్ అరిస్టోక్రసీ. సో అరిస్టోక్రసీ అంటే ఏంటి అంటే హైలీ క్వాలిఫైడ్ పీపుల్, హైలీ నాబల్స్, సో వాళ్ళ చేత గవర్నమెంట్ రన్ చేయించడం, దాన్ని అరిస్టోక్రసీ అని అంటాము. అంటే బ్రిటల్. సో ఇది మనము ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎక్కువ చదువుతుంటాం, ఫిజిక్స్ లో కాదు. ఫీచర్స్, కెమికల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అని చదువుతుంటాం కదా. సో అక్కడ బ్రిటల్ ఇవన్నీ మనకు వస్తూ ఉంటుంది. మేలియబుల్, ఫ్లేమబుల్, సో ఇవన్నీ వస్తుంది. అంటే బ్రిటల్ అంటే ఏంటి అని అంటే అది చూడడానికి హార్డ్ గా ఉంటుంది కానీ అది ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని బ్రిటల్ అంటాము. ఇవన్నీ మనకి మేలియబుల్, డక్టిలిటీ, ఇవన్నీ మీనింగ్స్ తెలుసుకోకుండా మనం జస్ట్ బై హార్ట్ చేసేస్తూ ఉంటాము ఫిజికల్ ప్రాపర్టీస్ లో, కెమికల్ ప్రాపర్టీస్ లో. కానీ బ్రిటల్ అంటే మీనింగ్ ఏంటి? హార్డ్ గా ఉంటుంది బట్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ కాంగ్రిగేషన్, అంటే వర్షిప్ కోసము, ప్రేయర్స్ కోసము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర ఒక దగ్గర చేరినప్పుడు దాన్ని కాంగ్రిగేషన్ అంటాము. నెక్స్ట్ క్యూరేటర్. క్యూరేటర్ అంటే ఏంటంటే క్యూరేటర్ అంటే ఏంటంటే లైక్ మ్యూజియంలోని, సో అంటే ఏదైనా ఒక వస్తువులు, ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ ని వాటిని సమకూర్చి వాటి యొక్క మంచి చెడు చూసుకోవడం, వాటి కస్టడీలో పెట్టడము, సో వాళ్ళని ఏంటంటే క్యూరేటర్స్ అని అంటుంటాము. నెక్స్ట్ టర్మటాలజీ, అంటే స్కిన్ గురించి, స్కిన్ యొక్క డిసీజెస్ ని ట్రీట్ చేసేదాన్ని అండ్ స్టడీ చేసేదాన్ని డర్మటాలజీ అంటాము. ట్రీట్ చేసే వాళ్ళని డర్మటాలజిస్ట్ అంటాము. నెక్స్ట్ ఫ్యాటల్ అంటే డెత్ అన్నమాట. సో ఇక్కడతో మీకు 100 అనేది అయిపోయింది. సో ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని రీక్యాప్ చేసేసుకున్నాము ఫాస్ట్ గా. ఫిలాంథ్రోపిస్ట్. సో సోను సూద్, రతన్ టాటా వీళ్ళందరూ ఫిలాంథ్రోపిస్ట్. అంటే మ్యాన్ కైండ్ యొక్క వెల్ బీయింగ్ కోసము వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ వంతు చేస్తుంటారు. నెక్స్ట్ ఎపిటాప్, అంటే ఒకరి డెడ్ పర్సన్ యొక్క మెమరీతోని టాంబ్ కన్స్ట్రక్ట్ చేసేదాన్ని ఎపిటాప్ అంటాము. సో అబ్సల్యూట్ అంటే యూస్ఫుల్ థింగ్స్, అంటే ఇంకా అది పనికి రాదు అనుకున్నప్పుడు. ఇలిజిబుల్ అంటే హ్యాండ్ రిటర్న్ తోని మనం చేయలేని దాన్ని ఇలిజిబుల్ అంటాము. ఇన్ఎవిటబుల్, విచ్ కెనాట్ బి అవాయిడెడ్. సో ఎవియరీ అంటే బర్డ్స్ ని పెట్టే ప్లేస్ ని ఎవియరీ అంటాం. నెక్స్ట్ కాంటెంపరీ, ప్యారలల్ లైఫ్, ప్యారలల్ సిచ్యువేషన్స్. స్టోయిక్, సో బాధల్ని, కష్టాన్ని దిగమింగుకుని బయటికి చూపించని వాళ్ళని స్టోయిక్ అంటాము. అథీస్ట్, హూ డస్ నాట్ బిలీవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో కార్టోగ్రాఫర్, వన్ హూ డ్రాస్ మ్యాప్స్. ఓమ్నిసెంట్, సో వన్ హూ నోస్ అబౌట్ ఎవ్రీథింగ్. సో పెనేషియా, సో ఆల్ ఇన్ వన్ మెడిసిన్. పాలిగ్లాట్, ఎక్కువ లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళని పాలిగ్లాట్ అంటాము. క్రోనాలజీ, ఒక ఆర్డర్ లో అమర్చడము. ఎక్స్టెంపోర్, సో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఒక టాపిక్ గురించి మాట్లాడటం. ఫాస్టిడియస్, సో వన్ పర్సన్ ప్లీజ్ చేయడానికి డిఫికల్ట్ గా ఉన్న వాళ్ళని ఫాస్టిడియస్ అంటాము. సో ఒటోపియా అంటే ఒక ఇమాజినరీ వరల్డ్ లోని, ఇమాజినరీ కంట్రీలోని ఉంటుంటారు. నెక్స్ట్ అమెచ్యూర్, నాలెడ్జ్ లేని వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. అంబిడెక్స్ట్రస్, శివాజీ సినిమాలో రజనీకాంత్ 2 హ్యాండ్స్ ని యూజ్ చేసి రాసేవాళ్ళు. సో ఐకోనోక్లాస్ట్ అంటే బిలీఫ్స్ ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇన్ఫెయిలబుల్, మిస్టేక్స్ ని కరెక్ట్ చేయలేని దాన్ని ఇన్ఫెయిలబుల్ అంటాం. సో అల్ట్రస్ట్, చారిటీకి సంబంధించి. అచీవ్, గవర్నమెంట్ ఆఫీషియల్ ఆఫీసెస్ లోని ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నిటిని ఒక దగ్గర పెడుతుంటారు, సో దాన్ని అచీవ్ అంటాము. సో బిబిలియోఫైల్ అంటే బుక్స్ ని కలెక్ట్ చేసే వాళ్ళని బిబిలియోఫైల్ అంటాము. జీనోసైడ్, సో ఒక జీన్స్, ఒక పర్టికులర్ రేస్ ని కిల్ చేసే వాళ్ళని జీనోసైడ్ అంటాము. ఇన్ఆడిబుల్, వినిపించకపోవడం. ఇన్కారిజిబుల్, సో కరెక్ట్ చేయలేంది. నెక్స్ట్ లెక్సికోగ్రాఫ్, డిక్షనరీని రాసేవాళ్ళు. నెక్స్ట్ మర్సినరీ, సో మనీ కోసం ఫైట్ చేసేవాళ్ళు, మనీ కోసం ఎర్న్ చేసేవాళ్ళు. నెక్స్ట్ మిసాంథ్రోప్,
హ్యూమన్స్ ని హేట్ చేసేవాళ్ళు. సో నాస్టాలజీ అంటే ఆల్రెడీ డిఫికల్ట్ కష్టాలన్నిటిని కూడా ఇంకా మర్చిపోకుండా గుర్తుంచుకోవడం. ఆంఫిబియన్స్ ల్యాండ్ మీద క్రొకోడైల్, ల్యాండ్ మీద వాటర్ మీద ఉండేదాన్ని ఆంఫిబియన్స్ అంటాము. సో ఆటోబయోగ్రఫీ మన గురించి మనం రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అవుతుంది. సో క్యానిబల్ హ్యూమన్ ఫ్లెష్ ని తినేవాళ్ళు. సో చాఫర్ ప్రైవేట్ కార్ యొక్క డ్రైవర్ ని చాఫర్ అంటుంటాం. సో ఎంటమాలజీ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఇన్సాల్వెంట్ సో డెప్స్ ని క్లియర్ చేయలేని సిచ్యువేషన్ ని మనం ఇన్సాల్వెంట్ అంటాము. క్లెప్టోమేనియా సో దొంగతనం చేసేదానికి చేసే వాళ్ళని క్లెప్టోమేనియా అంటుంటాము. సో ఓలిగ్రకీ గ్రూప్ ఆఫ్ పీపుల్, స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గవర్నమెంట్ ని రన్ చేయడం ఓలిగ్రకీ. ఓమ్నిపోటెంట్ హూ ప్రెజెంట్స్ ఎవ్రీవేర్. సో ఫిలాటలిస్ట్ స్టాంప్స్ ని కలెక్ట్ చేసే వాళ్ళు, స్టడీ చేయడం కానీ కలెక్ట్ చేయడం కానీ. టీటోటలర్ వన్ హూ నెవర్ డ్రింక్స్ ది ఆల్కహాల్. వర్సటైల్ సో మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్ని ఫీల్డ్స్ లోని. సో అనార్కిస్ట్ సో గవర్నమెంట్ లాస్ ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బిలీవ్ చేయని వాళ్ళు. సో క్యాలిగ్రఫీ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్, ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. సో గ్రిగేరియస్ యానిమల్స్ అన్ని ఒక గ్రూప్ గా ఉండడం గ్రిగేరియస్. ఇంట్రోవర్ట్ సో లోపల తన ఫీలింగ్స్ ని అందరితోని అంత ఈజీగా షేర్ చేసుకోలేని వాళ్ళు ఇంట్రోవర్ట్స్. ఆర్చర్డ్స్ ఫ్రూట్ కి సంబంధించిన ట్రీస్ అన్ని ఒక పర్టికులర్ ఏరియాలో సాల్వ్ చేస్తే అది ఆర్చర్డ్ అవుతుంది. నెక్స్ట్ పోర్టబుల్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. సో అకంప్లైస్ క్రిమినల్స్ ని సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు. సో అగ్నాస్టిక్ హూ ఇస్ నాట్ షూర్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అమ్నేషియా మెమరీ లాస్ అవ్వడము. సో అనార్కీ గవర్నమెంట్ రూల్ లేని కంట్రీ, లేని ప్లేస్. సో కాస్మోపాలిటన్ అంటే ఎక్కడ ఉన్నా సరే అంతా వరల్డ్ అంతా నాది, వరల్డ్ అంతా మన కంట్రీ, నా కంట్రీ అని అనుకునేవాళ్ళు. నెక్స్ట్ ఎమిగ్రెంట్ వేరే కంట్రీ నుంచి ఒక కంట్రీలోకి అయ్యేవాళ్ళు. సారీ ఇమిగ్రెంట్ బయట కంట్రీకి వెళ్ళేవాళ్ళు. నెక్స్ట్ ఎఫిమెరల్ షార్ట్ టైం, ఎక్కువ టైం కాకుండా షార్ట్ పీరియడ్ లో ఉంటుంది. సో ఎగ్జానరేట్ అంటే మన మీద పడిన నిందల్ని మనము అన్నిటిని దూరం చేసుకోవడం, బ్లేమ్ ని దూరం చేయడము. సో గల్లిబుల్ ఇంటాలెంట్ పర్సన్ సో నమ్మని వాళ్ళు గల్లిబుల్ అంటాము. సో హానరరీ పే కోసం కాకుండా వాళ్ళ పే కోసం వర్క్ చేయరు, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ ఓన్ కోసం పనిచేస్తారు. హానరరీ. సో హైపోకాండ్రియాక్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అంటే నాకు ఏదో అయిపోతుంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అనమాట. సో హైపోక్రైట్ లేని టాలెంట్ ని కూడా ఉంది అని చెప్పి ఎక్స్పోజ్ చేయడం, షో ఆఫ్ చేయడం హైపోక్రైట్స్. ఇన్విజిబుల్ ఇన్కాన్క్వెట్. మింట్ కాయిన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లేస్. సో నార్సిస్ట్ సో మన గురించి మనల్ని మనం ఎక్కువగా ఇష్టపడ్డాము. సో షోల్ ఫిష్ గ్రూప్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్. అపియరీ సో బీస్ ని పెట్టే ప్లేస్ అపియరీ. ఆర్సెనల్ మిలిటరీ వెపన్స్ ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టే దగ్గర ఆర్సెనల్ అంటారు. సో బయోగ్రఫీ వేరే వాళ్ళ లైఫ్ హిస్టరీ రాస్తే బయోగ్రఫీ అవుతుంది. సో క్యారవాన్ సో వీళ్ళు సెలబ్రిటీస్ అందరి దగ్గర ఉండే వాడిని ఏమంటాం క్యారవాన్. అండ్ కొనైజర్ ఫుడ్, ఆర్ట్, లివింగ్, మ్యూజిక్. ఫుడ్, ఆర్ట్, మ్యూజిక్ గురించి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళని కొనైజర్ అంటారు. సో ఎఫిమెనెట్ ఏ మ్యాన్ హూ ప్రిటెండ్స్ టు బీ లైక్ ఏ ఉమెన్ మోర్ దాన్ ఏ మెన్. సో ఎలిజీ డెత్ అప్పుడు పోయమ్స్, సాడ్ థింగ్స్. సో ఎపిలాగ్ షార్ట్ స్పీచ్ విచ్ ఈస్ గివెన్ ఎట్ ది ఎండ్. ఫెటలిస్ట్ ఫేత్ ని ఎక్కువ బిలీవ్ చేసేవాళ్ళు. ఫ్లోరిస్ట్ సో ఫ్లవర్స్ ని సంబంధించింది, ఫ్లవర్స్ ని డిజైన్ చేసే, ఫ్లవర్స్ ని పెట్టేవాళ్ళు ఫ్లోరిస్ట్. హైడ్రోఫోబియా వాటర్ కి భయపడేవాళ్ళు. సో నోటోరియస్ ఈవిల్ బ్యాడ్ పర్సన్ గా చలామణి అయిన వాళ్ళు. సో ఇటినరీ సో ట్రావెలింగ్ అంతా ప్లాన్ చేసేసినప్పుడు. సో మనుస్క్రిప్ట్ హ్యాండ్ తో రాసింది. నెక్స్ట్ మీసోగైనిస్ట్ అంటే ఉమెన్ ని హేట్ చేసేవాళ్ళు. సో పెడెస్ట్రియన్ వెహికల్స్ కాకుండా బై వాక్ వెళ్ళేవాళ్ళు. సో పెసిమిస్ట్ నెగిటివ్ నేచర్డ్ ఉన్న వాళ్ళు, ఓకే నెగిటివ్ గా చెప్పే వాళ్ళు, ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ పాస్టమస్ అంటే డెత్ అయిన వాళ్ళు. నెక్స్ట్ రెగిసైడ్ కింగ్ ని చంపేయడం అనమాట. సోమ్నోబులిస్ట్ అంటే
వాక్ నిద్రలో వాక్ చేసేవాళ్ళు. సో ఎకాస్టిక్స్ ఇట్ ఈస్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్. సో ఎలిమోనీ డివోర్స్ అయినప్పుడు పార్ట్లీ ఇంకొక లైఫ్ పార్ట్నర్ కి ఇచ్చే మనీ ఎలిమోనీ. సో ఎంట్రోపాలజీ హ్యూమన్ యొక్క ఎవల్యూషన్, వాళ్ళ యొక్క స్పీసీస్ గురించి స్టడీ చేయడము. సో ఎక్వేరియం ఫిషెస్ ఉండే ఒక క్లోజ్డ్ కంటైనర్ లో ఎక్వేరియం. సో ఆర్బిట్రరీ అంటే అర్థం చేసుకోవాలంటే ఒక బ్రోకర్, ఆర్బిట్రేటర్. ఆర్కియాలజీ సో పురావస్తు శాఖ అని అంటాము. సో అది ఆరిస్టోక్రసీ అంటే హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్, హైలీ నోబెల్స్ యొక్క గవర్నమెంట్, వాళ్ళ యొక్క గవర్నమెంట్ రన్ చేయడం అన్నమాట. సో బ్రిటల్ విచ్ ఈస్ హార్డ్ బట్ ఈజీలీ బ్రేకబుల్. కాంగ్రిగేషన్ సో వర్షిప్ కోసం, ప్రేయర్స్ కోసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవ్వడము. సో క్యూరేటర్ అంటే మ్యూజియంస్ ఇలాంటి వాటి దగ్గర వాళ్ళు ఉండడము, వాటిని మేనేజ్ చేయడం, వాటిని సేఫ్ గా ఉంచడం. సో వాళ్ళని క్యూరేటర్స్ అంటాము. సో డర్మటాలజీ స్టడీ ఆఫ్ స్కిన్. ఫ్యాటల్ అంటే డెత్. సో ఇది 100 ఓడబ్ల్యూఎస్. ఐ హోప్ ఈ సెషన్ మీకు యూస్ఫుల్ ఉంది అని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు నెక్స్ట్ 101 నుంచి 200 ఓడబ్ల్యూఎస్ కూడా ఇంకొక సిరీస్ లో వస్తుంది, ఇంకొక వీడియోలోని. సో ఇంగ్లీష్ బ్లాక్ బుక్ సిరీస్ ని మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఇదే యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ఇది ఒకటే కాకుండా కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అండ్ జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, సో ఇవన్నీ కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అని. సో మీరు ఈ ఛానల్ ని ఫాలో అవ్వచ్చు. సో ఐ హోప్ ఇది మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. ఈ వీడియో ఎలా ఉంది అనేది కింద కమెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో లైక్ కూడా చేయండి. దీని వెనక చాలా ఎఫర్ట్ ఉంది. సో నేను 2 months కూడా అవ్వలేదు నా ఛానల్ స్టార్ట్ చేసి. సో కొత్త ఛానల్ అన్నమాట. సో ఐ